మనకు జ్యోతిష్యులు చాలామంది తెలుసు. మనం ప్రతిరోజు ఇంటర్వ్యూలు చేస్తుంటాం. అయితే వాళ్ళు మన డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇస్తే మన భూత భవిష్యత్ వర్తమానాల్ని చెప్తుంటారు. కానీ ఈరోజు నా ముందు కూర్చున్న వ్యక్తి అసాధారణమైన వ్యక్తి. ఆయనకి ఇవి ఏమీ అక్కర్లా. మీ స్వరం వింటే చాలు మొత్తం చెప్పేస్తారు. మీరేమీ విశేషాలు ఆయనకు చెప్పక్కర్లేదు మీ గురించి. ఆయన మీ బాడీని జిరాక్స్ తీసి చూపిచ్చేస్తారు. అంత దారుణంగా ఉంటది ఆయన జ్యోతిష్యం. నేనే షాక్‌లో ఉన్నా ఇప్పుడు ఆయన నాకు చెప్పినది చూసి. సో, ఆయన ఎవరో గాదు. ఆస్ట్రో సైంటిస్ట్ అనాలి ఆయన్ని. సో, బ్రహ్మశ్రీ. వద్దంటాడు నాకు ఇలాంటి విశేషణాలేం తగిలించకండి అంటారు. కానీ ఆయన నిజంగా బ్రహ్మశ్రీ. రాఘవ శర్మ గారు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. అద్భుతమైన వ్యక్తి. అద్భుతమైన మూర్తిమత్వం ఆయనది. ఎందుకంటే భవిష్యత్తుని కళ్ళకు కట్టినట్టు చెప్పగలిగి ఎలాంటి సంకోచాలు లేకుండా నిస్సంకోచంగా నిర్భయంగా చెప్పగలిగే జ్యోతిష్యులు కొద్దిమందే ఉంటారు. ఆ కొద్ది మందిలో మన రాఘవ శర్మ గారు ఒకరు. మరి తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, చిరంజీవి ఇంట్లో ఏం జరుగుతుంది, బోలెడు విశేషాలు ఉన్నాయి. మరి వారు ఏం చెప్తారో చూద్దాం. గురుగారు నమస్తే. సుహాశీసులు నాన్న. ఎలా ఉన్నారు గురుగారు? సీతమ్మ కొడుకుగా, నారసింహుడి బిడ్డగా ఎస్. మీలాంటి మంచి వాళ్ళందరి అభిమానం, ప్రేమతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండేలా మీరే నన్ను దీవిస్తారు కాబట్టి నాకు ఇబ్బంది లేదు. దైవం మానుష రూపేణ అంటారు. ఎస్. నేను ప్రతి మనిషిలోనూ భగవంతుడిని చూస్తా. కాబట్టి అందరూ నన్ను ఈ గురువు, స్వామి ఇలా ఎవరు పిలిచినా భగవత్ సమర్పణం అని అనుకుంటా. అంటే మీరు పిలుస్తోంది భగవంతుణ్ణి, అవును. వీడు భగవత్ సేవకుడు, అంతవరకే. నేను గురువేంటి నాన్న నా బొంద. సరే గురుగారు, నా డౌట్ ఏంటంటే మనం ఫస్ట్ టైం కలిసాము ఇవాళ. మీరు నా గురించి మొత్తం ఒక పుస్తకమే రాశారు 2 నిమిషాల్లో. A to Z చెప్పేశారు. ఇది ఎలా సాధ్యం? నారసింహుడి వల్ల. నా జాతకము మీకు తెలియదు, నా టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఏమీ తెలియదు మీకు. నా కళ్ళల్లోకే నీళ్ళు వచ్చాయి మీరు చెప్తుంటే. ఇదేంటి ఇలా చెప్తున్నాడు ఏంటి అని. అంటే నారసింహుడిని నమ్మిన నాకు నరంలోనూ నా నాన్న ఉన్నాడు, నా నాన్న నాతో ఉన్నాడు, నా చేత చెప్పిస్తాడు అని అనుకుంటా తప్ప నాకు అన్నీ తెలుసు అనే ఆలోచన లేదేనాడు. ఇప్పుడు నువ్వు అన్నావు అలా ఎలా చెప్పారు? నా నాన్న ఉన్నాడు కాబట్టి చెప్పా. ఇక్కడ నేను ఎప్పుడు కూడా సీతమ్మ కొడుకు అని ఎందుకంటానంటే ఆ తల్లి చెప్పింది. ఇప్పుడు తల్లి చెప్తేనేగా తండ్రి ఎవరో తెలిసేది, గురువు ఎవరో తెలిసేది, దైవం ఎవరో తెలిసేది. కాబట్టి నా నాన్న నారసింహుడు కూడా నీది సెకండ్ ప్లేస్, వెయిట్ అని అంట. నా తల్లే ప్రథమం, నా తల్లిని పూజిస్తా, నా తల్లిని వేడుకుంటా, అన్నీ చేస్తా, తర్వాతే నీ స్థానం, నువ్వు నాతో ఉండు అన్న. అంతే. నాకు అంతకుమించి ఏం తెలియదు. నా జన్మ మంగళగిరి, నా ఊరు మంగళగిరి, నా జన్మ మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఉన్నదే నా జన్మ. సో ఈ జన్మ మొదలైంది అక్కడే. నా తల్లి నాకు ఇచ్చిన అపారమైన కరగని తరగని అరగని ఒరగని అనన్యమైన ఆస్తి ఆ మంగళగిరి లక్ష్మీనరసింహుడు. ఇంతకు మించి ఏం కావాలి? అది ఉండబట్టి వీడు ఉన్నాడు. వండర్ఫుల్. మీ శిష్యులు కావచ్చు, మీ భక్తులు కావచ్చు. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. శిష్యులు అనొచ్చు, నా వయసు కన్నా తక్కువ ఉన్నవాడని. భక్తులు అనే పదం పొరపాటును కూడా నేను ఆలోచించను. ఎందుకంటే దైవానికి భక్తులు ఉంటారు, గురువులకి శిష్యులు ఉంటారు. నేను ఇప్పుడే ఒక కాల్ విన్నాను. నేను మిమ్మల్ని దేవుడిగా అంటే దేవుడిలాగా కీర్తిస్తూ ఒక లేడీ ఫోన్ చేశారు నా ముందే. నాన్న, ఈ మనుషుల విధానం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను చెప్పినవన్నీ జరుగుతాయి, నేను చెప్పినవన్నీ అవుతాయి, నేను చెప్పినవన్నీ జరగవు, నేను చెప్పినవన్నీ అవ్వవు, నేను చెప్పే ప్రతి ఒక్కటి నిజం కాదు, నా నాన్న చెప్పింది అవుతుంది. నా నాన్న నిజమే. ఇప్పుడు భగవంతుడు అబద్ధం ఎందుకు చెప్తాడు? అబద్ధం చెప్తే భగవంతుడు ఎలా అవుతాడు? కాబట్టి నా నాన్న తెలియపరిచింది నేను తెలియపరుస్తా. కాబట్టి వాళ్ళు నన్ను అలా భావిస్తారు. అది వాళ్ళ గొప్పతనం, వాళ్ళ ప్రేమ, వాళ్ళ అభిమానం. వాళ్ళు నన్ను అలా చూస్తున్నారని చెప్పు అన్నాను అనుకో, సర్వనాశనం అవుతా. నాకొద్దు. మా అమ్మ చెప్పేది, నాన్న కళ్ళు కళ్ళ స్థానంలో, కాళ్ళు కాళ్ళ స్థానంలో ఉన్నంత వరకు పడిపోవురా తండ్రి అనేది. మాట బా అద్భుతం. కాబట్టి నన్ను ఎవరు ఎలా కొలిచినా, ఎలా పిలిచినా, వీడు నారసింహుడి బిడ్డే, భగవత్ సేవకుడే, భవిష్యత్తులో ప్రజాసేవకుడే తప్ప ఎప్పటికీ అమ్మో గురువు అనే 3 అక్షరాలకి భూమి మీద నాకు తెలిసి ఎవడు లేడు, ఎవ్వడు లేడు. ఉంటే ఒకళ్ళు ఉంటారు, ఎవరికైనా, నీతో సహా ఎవరికైనా. మన తొలి గురువు మనల్ని కన్న తల్లి. ఆ తల్లి చెప్తేనేగా ప్రపంచాన్ని చూసాం, ఆ తల్లి చెప్తేనేగా అన్నీ చూసాం. అలాగే
ఆ పదానికి నిజమైన నిలువుటద్దం యావత్ భారతావని పాముకోళ్ళు కూడా లేకుండా ఆసేతు హిమాచలం తన పాదస్పర్శతో ఆధ్యాత్మిక సౌరభాలు చిందేలా చేసినటువంటి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు. మరి ఆదిశంకరాచార్యుల వారిని మన చిన్నజీయర్ స్వామి ఏదో నేను అంటున్నాడు. దానికి కూడా వస్తా. ఆ, సో తర్వాత మూడో విధానం, అసలు గురువు అంటే ఏమిటి, గురువు ఎలా ఉండాలి, గురువు ఏం చెయ్యాలి, ఏ రకమైన మార్గదర్శకత్వంలో ఉండాలి, ఏమి నేర్పించాలి, ఏమి పొందాలి, ఏమి ఇవ్వాలి అనే విధానాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పి ఇది అసలైన తత్వం గురుతత్వం అని చూపించిన వాడు సకల సద్గురు శ్రీ షిరిడి సాయినాథుడు మాత్రమే. ఆయన ఒక్కడే. ఖండయోగ సాధన అనే పదానికి అర్థం అడిగితే నిలువెత్తు చేసి చూపించాడు. తన శరీర భాగాలని ఖండములుగా చేసి వాటిని శుభ్రపరిచి తిరిగి శరీర నిర్మాణం గావించి ఇది ఖండయోగ సాధన అని చూపించారు. ఆయన్ని కూడా మాట్లాడుతున్నారు. సరే, ఓకే. సో కాల్డ్ మన హైందవంలో ఉన్నటువంటి చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారుగా, ఒక్కళ్ళు చేయలేదే ఖండయోగ సాధన, ఒక్కళ్ళు చూపించలేదే. నాన్న, సన్యసత్వం అంటే ఏమిటి, ఆశ్రమవాసం అంటే ఏమిటి, కాషాయం కట్టుకుంటే ఏమంటారు, సన్యాసి. సన్యాసి అంటారు. భార్యాబిడ్డల్ని వదిలేసి అనుబంధాలు అన్నీ తెంచేసి ఒకవైపు వెళ్ళిపోయి ఆశ్రమం నిర్మించుకుని అందులో బ్రతికే ఆశ్రమ వాసుల్ని సన్యాసులుగా, అలాగే సన్యసత్వం పొందినటువంటి గురువులుగా ఇలా భావిస్తారు. ఊరి వీళ్ళమ్మ గడుపు గాలిపోను, ఫార్చునర్ లేకపోతే రారు, BMW లేకపోతే రారు, 10 లక్షలు ఇవ్వకపోతే రారు, ముందుగా చెప్పకపోతే రారు, రెడ్ కార్పెట్ లేకపోతే రారు, ఏసీ ఉండకపోతే కూర్చోరు, పక్క నుండి అనేకమైన సత్కారాలు లేకపోతే మొహమే చూడరు, చందాలు ఇవ్వకపోతే టైం కూడా ఇవ్వరు, చెయ్యి కలపడానికి 25,000, కాళ్ళు మొక్కడానికి 50,000, విజిట్ చేయడానికి 5 లక్షలు. ఇది ఏమిటి, దీన్ని ఏమనాలి తెలియదు. కాబట్టి ఇది వ్యాపారం కాదట. సమ్మక్క సారక్క జాతర మాత్రం పెద్ద వ్యాపారం అంట. ఇప్పుడు సమ్మక్క సారక్క అనే దేవతలు ఉన్నప్పుడు మనం ఉన్నామా? మనం లేవు కదా. ఆ చుట్టుపక్కల ప్రాభవం మారింది తప్ప దేవతలు మారరు కదా. ఇక్కడ ఉన్నటువంటి విధానాలు ఏంటంటే హిందువులకి క్రిస్టియన్స్ మన శత్రువులు కాదు, ముస్లిమ్స్ శత్రువులు కాదు, మనలో మనకే ఉంది మాదచ్చపు మాయరోగం. మనల్ని మనమే కొట్టుకు చస్తున్నాం, మనల్ని మనమే బాధ పెట్టుకు చస్తున్నాం. ఎందుకు? అక్కర్లేని వివాదాలు తెచ్చే విధంగా. సాయిబాబా ఏం చేశాడు? సాయిబాబా ఆనాడే అన్నాడు, నువ్వు నా కోసంగా మందిరం కడితే ఆ రోజుతో పూర్తవుతుంది నా అవతారం అని అన్నాడు. ఆయన ఉన్నంత కాలం ఏనాడన్నా షిరిడి గురించి తెలుసా ప్రపంచానికి? ఆయన చెప్పాడు, నా తదనంతరం షిరిడి ప్రపంచానికి తెలుస్తుంది అని. ఆ తర్వాతే తెలిసింది. మరి ఈరోజు ముచ్చింతలు, అలాగే మైసూరు ప్యాలెస్లు, అలాగే మఠాలు, ఒరివిడ దుంప తెగ లక్షలు కోట్లు పోగేసి మరి పెడుతున్నారు కదా. ఆ ముచ్చింతల్లో నన్ను తిట్టుకున్నా సరే నేనైతే ఒకటి ఆలోచిస్తున్నా, ఈ ముచ్చింతల్లో మహానుభావుడు సాక్షాత్ దైవస్వరూపుడు ఎంతో గొప్ప భక్తి తత్పరత కలిగిన రామానుజాచార్యుల వారిని అక్కడ పెట్టి అవమానిస్తున్నారని బాధపడుతున్నా. అవమానించడం, టికెట్ పెట్టి మరీ అవమానిస్తున్నారు ఆయన్ని. టికెట్ పెట్టి చూపించడం అదో దరిద్రం, అది పక్కన పెట్టు. వీపు చూపించి సెల్ఫీలు దిగుతున్నారు. ఎంత అవమానం ఆ మహానుభావుడికి. అదే దాని బదులు శ్రీ రామానుజ వైద్య ఆసుపత్రి అని కానీ, రామానుజ విద్యాలయం అని కానీ, కళాశాల అని కానీ ఆ మహానుభావుడు మీరు పేరు మీద పెట్టుంటే ఎన్ని వేల మందికి ఉపయోగం, దేనికోసం. సో ఇప్పుడు అది పెట్టారుగా, డబ్బులు కలెక్ట్ చేస్తున్నారుగా, పక్కన ఇంకో కాలేజీ కట్టి పిల్లలకు చదువు చెప్పండి, చెయ్యరు. సో నేను ఖచ్చితంగా మాట్లాడతా. గురుగారు, ఇంకొక డౌట్, ఇక రామానుజాచార్య గారిని ఎలివేట్ చేయడం కోసం పెద్ద ఆయన్ని తొక్కేస్తున్నారా? రామానుజాచార్యుల వారిని ఎలివేట్ చేయడం కోసం ఆదిశంకరాచార్యులను తొక్కేస్తున్నాడు ఆయన. పరమశివుడి త్రిశూలం వచ్చి పొడిచి పెడుతుంది. శంకరాచార్యుల వారి జోలికి వస్తే పరమశివుడి త్రిశూలం వస్తుంది. నేను చెప్తున్నా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆది శంకరాచార్యుల వారి యొక్క ప్రభావం అసలు ఆయన ఏమిటి తెలుసుకోవాలి. ఫస్ట్ ఆయన ఏమిటో తెలుసుకోవాలి. తన శిష్యుడిని చెరువుకి అవతల ఉన్న తన
నీ చూడాలి అని అనుకున్నటువంటి ఓ మహాభక్తురాల్ని తీసుకొచ్చే క్రమంలో, రాలేని క్రమంలో అప్పుడు వెళ్ళి నువ్వు తీసుకురారా నాన్న అన్నప్పుడు నది అని కూడా ఆలోచించకుండా ఆ మహానుభావుడి మీద నమ్మకంతో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు నది మీద. ఆయన వేసే ప్రతి అడుగు కింద ఒక పద్మం విరజిమ్మింది అక్కడ. అందుకే ఆయన పద్మనాభుడయ్యాడు. ఈయన నడవమని చెప్పు ఎవరినన్నా. ఎవడైతే పరమశివుణ్ణి ఆక్షేపిస్తూ ఆదిశంకరాచార్యులు వారిని ఆక్షేపిస్తూ మాట్లాడుతున్నారో ఆ మనిషిని నడవమని ఎవరినన్నా. నేను నమ్ముతా. నా శిరస్సు సీతమ్మకి నారసింహుడికి తప్ప ఎవడికి వంచని వాణ్ణి నా తలకాయ తీసుకెళ్ళి పెడతా పాదాల దగ్గర, ఎవరి వల్ల కాదు. అలాగే ఆదిశంకరాచార్యులు వారిని ఆక్షేపించి దొంగలు ఆయనని ఇబ్బంది పెట్టి హింస పెట్టే క్రమంలో ఆలోచించి మీద పడుతున్న తరుణంలో పరమశివుడే అలా చూసిన అంతనే నారసింహతత్వం పద్మనాభుడిలోకి వచ్చి చీల్చి చెండాడింది అందరినీ. ఆదిశంకరాచార్యుడు చూసినంత మాత్రానే. అది 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 ఆదిశంకర వారి గురించి మాట్లాడడం అంటే ఆకాశం మీద ఉమ్మేయటమే, అంతకు మించి ఏమీ లేదు. ఖచ్చితంగా చెప్తున్నా, సంపాదించే సొమ్ములు వచ్చే సొమ్ములు ఏనాడు పేదలకి అంకితం చేసి ఏమీ వద్దని అనుకుంటారో వాళ్ళు నాన్న మహానుభావులు, వాళ్ళు మహానుభావులు. అపాయింట్మెంట్ల కోసం లక్షలు తీసుకునే వాళ్ళని నేను ఎలా నాన్నగా ఆలోచిస్తాను. కాబట్టి నేను ఎవరికి నచ్చను, మూర్ఖపుండా కొడుకుని ఖచ్చితంగా చెప్తున్నా. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాడు యథార్థవాది, లోక విరోధి అంటారు. సో నేను నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ నా విధానం కాలి బూడిదయ్యేదాకా నాన్న నేను ఒక మనిషికి జన్మనిచ్చా. నా తల్లి చెప్పింది, నేను ఒక మనిషికి జన్మనిచ్చా. వాడు మనిషిలా బ్రతకాలి, మనిషిలా జీవించాలి, మనిషిని ప్రేమించాలి, మనిషిలాగా మరణించాలి. నీ పూజా విధానాలు, నీ తత్వం, నీ విధానం అంతా ఆ పూజా స్థానం వరకే. పక్కకొస్తే నువ్వు మనిషివి, అది గుర్తుపెట్టుకొని బతుకు అంది, అంతే. దాని గురించి వదిలేదు. ఆయనే మరి ఎట్లా వివరణిస్తాడో చూడాలి. తప్పకుండా తొందరలో అన్నీ వస్తాయి నాన్న. రాదు. అందరూ ఎందుకంటే చూస్తారు. మీరెవరు అంటే పెద్దలు ఎవరు స్పందించట్లా. ఇప్పుడు ఇదే కదా మీరు బ్రహ్మాండంగా స్పందించారు. చాగంటి లాంటి వాళ్ళు మాట్లాడితే కానీ ఏమన్నా దీనికి ఏమన్నా. నాన్న చాగంటి కోటేశ్వరరావు గారు గౌరవనీయులు. పాపం ఆయన్ని కూడా కృష్ణుడి గురించి మాట్లాడినందుకు చాలా ఇబ్బంది పెట్టారు. గరికపాటి వారి గురించి నేను చెప్పక్కల్లా. ఆ జరిగిన వాటన్నిటికీ వీళ్ళకి ఏమైపోయిందంటే నోరా వీపుకు చేటు దేకే అన్న చందాన ఎందుకు మాట్లాడడం, ఎందుకు మొదలస్టు మాటలు అనిపించుకోవడం అని మౌనంగా ఉన్నారేమోనని నేను అనుకుంటున్నా. కానీ మేము హిందూ సనాతన సైనికులం, మేము అది మేమిది అని మాట్లాడే కొంతమంది ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళారు? సాక్షాత్తు పరమశివుణ్ణే మాట్లాడుతుంటే సనాతన ధర్మం మిమ్మల్ని టోల్గేట్ వేసి ఆపిందా? వెళ్ళి అడగమని చెప్పలేదా? నన్ను పట్టుకొని వీడు ఒక సెక్యులర్ కుక్క, వీడికి ఏమీ తెలీదు అని నానా మాటలు అన్నారు, సునకానందం పొందారు, డన్, ఓకే. మరి ఇప్పుడు సనాతన ధర్మానికే మచ్చ తెచ్చే విధంగా మాట్లాడిన వాళ్ళని మీరేం చేస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి. సనాతన ధర్మం అనేది హైందవానికి ప్రతీక. హిందూ సైనికులైతే, సనాతన ధర్మ సైనికులైతే పరమశివుణ్ణి, మన పరమశివుడిని ఎంతో ఎంతో కించపరిచే విధంగా మాట్లాడి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారిని, వారి రూపాన్ని, ఆ విధానాన్ని, ఆ భక్తి తత్పరతని, ఆ మహానుభావుణ్ణి కించపరిచే విధంగా మాట్లాడిన వారికి ఏ రకంగా మీరు సమాధానం ఇస్తారు? ఇది ఒక్కటే కాదు గురు, ఎన్ని మాటలు, అనేక రకాల మాటలు. సమ్మక్క సారక్క అయితే ఏంటి, మాంసాహారం తిన పందులు అంటాడు, ఏమేమో మాట్లాడతాడు. ఇప్పుడు నేను ఒక మధ్య నాకు ఒకటి చూపించారు, నేను ఇప్పుడు దాని గురించి ఒక్క మాట చెప్తా. వినాయకుడి మీద బొద్దింక వెళుతుంటే ఆ బొద్దింకనే తరమలేనివాడు నన్నేం కాపాడతాడు, అందుకే నేను వదిలేశాను. ఎంతవరకు ధర్మం? ఎంతవరకు ధర్మం? నువ్వు ఎవరిని మాట్లాడుతున్నావు? ఇవాళ నువ్వు చెట్టెక్కి కూర్చున్నంత మాత్రాన, అన్నీ నీకు సమకూర్చినంత మాత్రాన కర్మ వెంటాడుతుంది. నువ్వు ఏ కలుగులో ఉన్నా బయటికి తీసుకొచ్చి ఆ కర్మ నిన్ను తీసుకెళ్తుంది. ఇది మర్చిపో. భగవత్ స్వరూపాలని అనటమా? మరి ఇంకోటి అన్నాడు, రామలింగేశ్వర స్వామి కూడా అది రాముడు స్థాపించలేదు, రాముడికి శివుడికి సంబంధం లేదనేసాడు ఆయన. శివధనస్సు వంచిందే రాముడు. ఆ శివధనస్సు, నా చాపల్యాన్ని ఎవరైతే ఎక్కుపెట్టి దాన్ని భంజిస్తారో వాళ్ళే
నీ జీవితంలో భర్తగా వస్తారని సీతాదేవికి స్వప్నంలో కల్పించి చెప్పినటువంటి వాడు పరమశివుడు. ఆ పరమశివుడికి రాముడికి సంబంధం లేదా? నోట్లో డాషులు పెట్టుకున్నారా? ఇంకేమన్నా పెట్టుకున్నారా? నేను చెప్తున్నాను కదా, వాళ్ళకి జరుగుతున్నవన్నీ కూడా ముందు వెనక ఆలోచించకుండా మస్తిష్కంలో అక్కర్లేని ఆశలు, కోరికలు ఎక్కువయ్యి ఈ రకమైన చండాలం వస్తోంది. రాజకీయ ప్రభావం ఏమైనా ఉందంటారా ఇందులో? ఖచ్చితంగా ఉంది. ఆ, డెఫినెట్‌గా ఉంది. రేపు రానున్న ఎన్నికల్లో ముందు పెట్టి ఈయన చెప్పిన వాళ్ళకి బీజేపీ టికెట్ ఇవ్వాలని గ్యారంటీ ఏంటి? ఓకే. ఆ, దానికోసం చేస్తున్న రిహార్సల్ అని ఎందుకు అనుకోకూడదు? సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఆర్ నథింగ్ బట్ సెల్ఫిష్ రీజన్స్. స్వార్థ ప్రయోజన లాభాపేక్ష కలిగినటువంటి అవసరాల కోసం, కోరికల కోసం, వ్యామోహాల కోసం చేస్తున్నటువంటి ఒక అంతర్మదన యుద్ధం ఇది. పరమశివుడి జోలికొస్తే చెప్తున్నాను కదా నాన్న, ఆయన త్రినేత్రం తెరవక్కర్లా, కంటి రెప్ప కదిలిస్తే చాలు కాలి బూడిదవుతారు. ఏమో చూస్తామేమో. అది చూద్దాం గురుగారు. సో ఇక ఐహిక విషయాలకు వద్దాం. రైట్. రాజకీయ జ్యోతిష్యానికి పెట్టింది పేరు వేరు. సో తెలుగు రాష్ట్రాల పరిస్థితులు ఎట్లా ఉన్నాయో కొంచెం మనం చర్చించుకుందాం. ముఖ్యంగా ముందు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడదాం ఒక మాట. అక్కడ పాలన కంటే కూడా గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి గురుగారు. ఏంటంటే శని ప్రభావం ఏమన్నా గట్టిగా ఉందా ఏంటి రాష్ట్రం మీద? అందరూ శనిలో అయితే ఇక ప్రభావం ఎందుకు ఉండదు? అచ్చా, అంతేనా? శని ప్రభావం కన్నా అందరి శనులే అక్కడ ఉన్నారు, ఇంకా ప్రభావం ఎందుకు ఉండదు? నాన్న, నేను ఆల్రెడీ అన్నీ ముందే చెప్తూ ఉండడం నాకు అలవాటు. మీరు మాధ్యమాల్లో నావి చూస్తే నేను చెప్పేది నిజమా సొల్లా తెలుస్తుంది. నేను లేనిది చెప్పను, ఉన్నది దాచను. అవతల వైపు ఎవరుంటే నాకేంటి? మహా అయితే చంపుతారా, చంపేస్తారా, అంతకు మించి ఇంకేమన్నా చేయగలరా? చేయలేరు. ఒకవేళ తీసుకెళ్ళి జైల్లో పడేశారు అనుకుందాం, అబ్బా నా నాన్న నారసింహుడి నామస్మరణంతో నా జన్మ ధన్యమవుతుంది అనుకుంటా. అంతకు మించి ఏమవుతుంది? విడదుంపదగా హత్యలు చేసి వచ్చిన వాళ్ళే 5 రోజుల్లో బయటకు వచ్చి బ్రహ్మాండంగా లక్కీలో టీ తాగుతుంటే 4 మాటలు మాట్లాడాను, నచ్చకపోతే తీసుకెళ్ళి లోపల పడేస్తారు, అంతేగా. నిజం మాత్రం ఆపను, నిజమే మాట్లాడతా. ఇక్కడ నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు తీర్చడానికి మా దగ్గర డబ్బులు లేవని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చెప్పారు. నెంబర్ 1. నెంబర్ 2, లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి అమరావతి నిర్మాణం చేస్తున్నాము అని చెప్పారు. నెంబర్ 3, సెకండ్ టైం ల్యాండ్ పుల్లింగ్ కోసం ప్రయత్నాలు చేస్తుంటే అందరూ విముఖత చూపిస్తున్నారు. ఇస్తున్నామని చెప్తున్నారు కానీ చాలామంది, నాకు తెలిసిన వాళ్ళే చాలామంది డ్రాప్ అయ్యారు ఇవ్వడానికి. చాలామంది ముందిచ్చిన వాడికి దిక్కు లేదు, ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారా అని అంటున్నారు. అవునా, ఇది పక్కన పెడదాం. ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి? ఇది నేను టీడీపీ కాదు, వైసీపీ కాదు, బీజేపీ కాదు, నా పార్టీ మంగళగిరి, నా నాయకుడు నారసింహుడు. ఇంతకు మించి నాకు తెలియదు. భవిష్యత్తులో వస్తానేమో తెలియదు. వస్తారు. తెలీదు నాకు. నేను నిజం మాట్లాడతా. ఇలా నిజం మాట్లాడేవాడిని ఎవరినన్నా రాణిస్తారు. నేను నిక్కచ్చిగా మాట్లాడతా. నన్ను నేను మోసం చేసుకోను, నా మనస్సాక్షిని మోసం చెయ్యను, అవతల వాడికి మోసం చెప్పను. కాబట్టి ఎవరు పిలుస్తారు, ఎవరో పిలవరు. అందుకే ఇంత ధైర్యంగా ఉంటాను నేను, ఎవడికి తలకాయ వంచను. నా జీవితంలో నేను ఒక తప్పు చెయ్యాలి, తప్పదు అని అన్నప్పుడు కొన్ని కోట్ల సొమ్ముని చిటికతో వదులుకున్న నా ఉద్యోగాన్ని ఒక్క క్షణంలో కాగితంతో తీసి వదల పారేశా. అది నా క్యారెక్టర్. అంత తేలిగ్గా ఎవడికి తలకాయ వంచను, నారసింహుడికి తప్ప. సో ఇప్పుడు ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన పక్కదోవ పట్టి రాజకీయ కక్షపూరిత తగాదాలు, రాజకీయపరమైనటువంటి గొడవలు, చివరికి రాజకీయపరమైన హత్యలకి దారి తీసే విధంగా సాగుతోంది. కేవలం గడచిన 5 ఏళ్లలో ఎవడెవడు ఇబ్బంది పెట్టాడు, ఎవడెవడు బాధ పెట్టాడు, ఎవడెవడు జైల్లో ఉండాల్సి వచ్చింది, ఎవరికి ఏ కష్టం కలిగింది, ఆ లిస్ట్ అంతా ఉన్నదే రెడ్ బుక్. ఇంకే ఉంటుంది రెడ్ బుక్లో? అది ఏమన్నా రాజ్యాంగ శాసనాలా? అది అందులో ఏమన్నా నియమ నిబంధనలా? ఉండవు. అంతా రెడ్ బుక్కే నడుస్తుంది ఇప్పుడు. ఉండవు. ఇప్పుడు రెడ్ బుక్ నడుస్తుందా, రెడ్ బుక్లో ఉన్న కంటెంట్ నడుస్తుందా నాకెందుకు? రాజకీయ పరమైన విధానంలో ఇబ్బందులు అనేవి ప్రస్తుత ప్రజలు అనుభవిస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఇద్దరికో ముగ్గురికో 15,000, 18,000, 15,000 అని అన్నారు, అది లేదు. పెన్షన్లు సరిగా రావట్లా. ఏ రకమైన విధానంలో చూసినా
కొన్ని వర్గాల వరకు మాత్రం న్యాయం జరుగుతోంది, కొన్ని వర్గాలకు మాత్రం దూరం అవుతోంది. ఏమిటిది? ఏమిటి? ఇదివరకు ఇంటికే వచ్చేవి అన్నీ, ఇప్పుడు రావట్లా. ఇది ఇక్కడ నేను 2017లోనే చెప్పా, వచ్చేది వీళ్ళు అని. అలానే జరిగింది. అప్పుడు అందరూ అన్నారు, మేము ఇంకా మా జగనన్న 20 ఏళ్ళు 25 ఏళ్ళు మేమే ఉంటాం అన్నీ అన్నారు. మీ బొంద ఉంటారు అన్నా. మీ బొంద ఉంటారు, మీరు ఉండేది ఈ టర్మే, తర్వాత మీరు ఉండరు అన్నా. తర్వాత ఈ ప్రభుత్వానికి ముందు, ఎలక్షన్స్కి ముందు, జూన్ 4వ తారీఖు వచ్చింది రిజల్ట్, మే 17, మే 27, జూన్ 2వ తారీఖు ముందే చెప్పా రిజల్ట్ ఏమిటి, ఎవరు గెలుస్తారు, ఎన్ని వస్తాయి, కానీ ఎవరు హవా నడిపిస్తారు అది కూడా చెప్పా. గెలిచేది కూటమి ప్రభుత్వమే, ఎందుకంటే వాళ్ళకి తెలుసు విడివిడిగా పోటీ చేస్తే గెలవము అని తెలుసు. అందుకే ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్తో, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్తో కూటమిగా కలవడం జరిగింది. వాళ్ళకి వైసీపీకి వచ్చిన ఓటింగ్ శాతంలో తేడా ఎంత? 1.87 ఎంతో అన్నారు, అంతే. మరి విడివిడిగా ఉంటే ఏమయ్యేది? సో ఇవన్నీ వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు విజయవాడ నడిబొడ్డున ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో, యూ ప్లీజ్ చెక్ ఇట్, గూగుల్లో చెక్ చేయండి, చంద్రబాబు కానీ, లోకేష్ బాబు కానీ, కళ్యాణ్ బాబు కానీ దుయ్యబట్టి నీచాతి నీచంగా మాట్లాడారు నరేంద్ర మోడీ గారిని. అప్పుడే అన్న, ఏ నోళ్ళు మాట్లాడుతున్నాయో ఆ చేతులే పల్లకి మోస్తాయి అని. కళ్యాణ్ బాబుని లోకేష్ బాబు, లోకేష్ బాబుని కళ్యాణ్ బాబు నీచాతి నీచంగా మాట్లాడుకున్నారు. రే నమ్మకండ్రా నాయన, భుజాలు భుజాలు రాసుకొని కలిసి భోజనాలు చేస్తారా భవిష్యత్తులో అన్న. అదే జరిగింది. కాబట్టి ఖచ్చితమైన విధానంలో నేను చెప్పేది ఏంటంటే, 2026 నవంబర్ 9 తర్వాత జస్ట్ నోటెడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయి. కూటమి విడిపోద్దా? పెను మార్పులు సంభవిస్తాయి. జనసేన నాయకులు కొంతమంది తిరగబడే అవకాశం ఉంటుంది. అవును, ఆల్రెడీ నడుస్తుంది అది. డైరెక్ట్గా తిరగబడే అవకాశం ఉంటుంది. జనసేన నాయకులు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి నేరుగా మాట్లాడటం జరుగుతుంది, నేరుగా ఆయననే మాట్లాడటం జరుగుతుంది. ఓకే. అలాగే ఆ తెలుగుదేశం నాయకుల్ని అనడం జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఆగదు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో అత్యంత దారుణంగా బాధపడుతున్న వాళ్ళు ఎవరు? తెలుగుదేశంలో 3-4 సార్లు ఎమ్మెల్యేగా అయిన వాళ్ళంతా కూడా సంతోషంగా లేరు. ఎందుకంటే వాళ్ళకి ఏ రకమైన విధానము లేదు, ఏ రకమైన ఫ్రీ హ్యాండు లేదు, ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి స్వేచ్ఛ లేదు. ఎందుకురా మనం ఎమ్మెల్యే అయి చచ్చింది అని బాధపడుతున్నారు. కొంపలో కూర్చొని వాళ్ళ పనులు వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇంతకుమించి ఏం చేయట్లా. మాకు వస్తే మీకు ఇస్తాం, నియోజకవర్గానికి ఫండ్స్ వస్తే నీకు ఎవరైనా చేయగలిగేది? సొంత ఫండ్స్ వచ్చేస్తారు. నేనైతే చేయను. ఎందుకని? నాకే గ్యారంటీ లేదు. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు, కోట్ల అప్పు మిగులుతుంది, అమరావతి పూర్తి కాదు. నేను చూడను అమరావతి. ఇవాళ ఇప్పుడు గచ్చిబౌలి ఇలా ఉంటుందని 15 ఏళ్ల క్రితం తెలుసా? యు జస్ట్ గో ఫర్ ఇట్. నా పుట్టినరోజుకి అటు ఇటుగా వస్తుంది తెలంగాణ అని చెప్పిన వాడిని నేను. నా పుట్టినరోజు జూన్ 9. ఎప్పుడు వచ్చింది తెలంగాణ? జూన్ 2. అప్పుడే చెప్పా. సో ఇలా నువ్వు ఏదైతే చూస్తున్నావో ఇది 3-4 ఏళ్లలో 5 ఏళ్లలో అయిపోయిందా? 20-25 ఏళ్ళు పట్టింది. ఇప్పటికీ ట్రాఫిక్ బ్లాక్ అవుతుంది. దెర్ ఈజ్ నో సోర్సెస్ అట్ ఆల్ కదా. అమరావతిలో కొన్ని భవంతులు వస్తాయి, ప్రారంభం కావు. కొన్ని ఆఫీసులు వస్తాయి, ఉద్యోగస్తులు ఎక్కువగా ఉండరు. ఇవన్నీ ఫుల్ఫిల్ అయ్యి ప్రాపర్గా రావాలి అంటే నా కొడుకో నా మనవడో చూస్తారు, అంతే. అయ్యో, ఇప్పుడు అక్కడ కట్టిన బిల్డింగులే బీటలు వారి, మీరు వెళ్ళి చెక్ చేసుకోండి, నా మాట అబద్ధమో నిజమో మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. కట్టిన బిల్డింగుల్లోనే ఎవరూ లేరు. అమరావతి వచ్చేస్తుందని అపార్ట్మెంట్ లేపి పెచ్చులు ఊడిపోతూ, స్లాబులు ఊడిపోతూ, సున్నాలు పడిపోతూ, ఎందుకు పనికి రాకుండా అన్నీ పగిలిపోతున్న దర్శనాలు ఇస్తాయి మీకు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం ల్యాండ్ పుల్లింగ్ అన్నారు. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎంతవరకు న్యాయం అనేది జరిగింది? 100కు 100% జరిగిందా? జరగల. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తొలుత ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది. గురుగారు, ఇప్పుడు వైసీపీ నాయకులని ఖచ్చితంగా ఇంకొక 5, 6, 4 ఖచ్చితంగా జైలుకి వెళతారు. జైల్లో కొన్నాళ్ల పాటు ఉండాల్సి వస్తుంది. ఇవే జరుగుతాయి, ఇవే నడుస్తాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెద్ద చాణక్యుడు. ఆయన
అవును. బాబు గారు. అవును. ఇటు పవన్ కళ్యాణ్ ఏమో ఆవేశపరుడు. అవును. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ ఇంకా ఈ 3 ఏళ్ళు కంప్లీట్ అవుద్దా? ఆల్రెడీ మంట మొదలైందని చెప్పా కదా! ఆల్రెడీ మంట మొదలైపోయింది. ఇప్పుడు జనసేనలో వచ్చిన ఒక ఇష్యూ అరవ శ్రీధర్. ఇప్పుడు ఆ ఇష్యూని పట్టుకొని యుద్ధాలు మొదలైనాయి అంతర్లీనంగా. ఎవరు బయటకొచ్చి చెప్తారా ఎవరన్నా? ఎవరికుందంత ధైర్యం? ఒకానొక నాడు అసెంబ్లీ సాక్షిగా కళ్యాణ్ బాబు ఈ కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్ల పాటు కలిసి ప్రయాణం చేద్దాము అనుకుంటే నాకు వెంటనే ఫోన్‌లొచ్చాయి. గురువుగారు మీరు ఆ రోజు వైసీపీ వాళ్ళకి చెప్పారు. మరి ఇప్పుడు ఇదేంటి అంటే, "అరే కంగారెందుకు పడతార్రా ఎన్నికలే అనౌన్స్ చేయండి అప్పుడు చెప్తానన్నా." మళ్ళీ మొన్న ప్రెస్ మీట్‌లో నేను ప్రతిపక్ష స్థాయిలో కూర్చోవడానికి కూడా మొహమాట పడను అని అన్నాడు. ఎందుకన్నాడు కళ్యాణ్ బాబు? ఎందుకన్నాడు? మీరు చెక్ చేసుకోండి. హి సెడ్ వెరీ క్లియర్‌లీ నేను పరిస్థితులు తారుమారైతే ప్రతిపక్ష హోదాలో కూర్చోవడానికి కూడా నేను భయపడను అన్నాడు కళ్యాణ్ బాబు. ఎందుకన్నాడు? ఏమీ కాకుండానే అంటాడా? ముసలం కదా! మొదలైందయితే. ఖచ్చితంగా. ఇప్పుడు కుటుంబానికి ఒక్క పదవి. కుటుంబానికి ఒకళ్ళే. రాజకీయాలు వారసత్వం కాదు. అందరూ ముందుకు రావాలి అని పిలుపునిచ్చిన ఒకే ఒక్కడు కళ్యాణ్ బాబు. మరి మిగతా వాళ్ళు విడదుంపదెగ ఒకే కుటుంబంలో మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళు, వీళ్ళు మరి ఏమైనాయి ఇవన్నీ? ఎందుకు అడగరు? భయం. భయం. అది లేనివాడే నారసింహుడి బిడ్డ. నాకు అవకాశం వస్తే చంద్రబాబు నాయుడు గారితో చాలా విషయాలు ముచ్చటిచ్చి వీటి మీద మీ ఆలోచనని బాహ్య ప్రపంచానికి తెలియపరచండి అని అనాలనుంది. ఇస్తారా నాకు అవకాశం? చచ్చినా ఇవ్వరు. వీడు మొదలష్టం ఉండా కొడుకు వీడు అని ఏం మాట్లాడతాడో లేదో మళ్ళీ లేనిపోయిన తలకాయ నొప్పి అని నన్ను ఎవడో పిలవడు. కానీ చంద్రబాబు గారిని పిలిచి అడగాలనుంది. మీరే అన్నారు కదా చంద్రబాబు గారు, రాష్ట్ర శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తే వాణ్ణెవన్నైనా సరే శిక్ష వేస్తా, ఉపేక్షించను, తాట తీస్తా, తోలు తీస్తా అన్నారు కదా. పార్టీలకు అతీతంగా మీ పార్టీ వాళ్ళే దారుణాతి దారుణమైన చర్యలకి పూనుకున్నప్పుడు మీకు రాష్ట్ర పరిపాలన మీద ఇంట్రెస్ట్ పోయిందా? ప్రజలేగా. నాయకులు ఎవరైనా మనకు అనవసరం, పార్టీలు ఎవరైనా మనకు అనవసరం. ఎంత విధ్వంసం కలిగింది, మరి తాట తీయలేదే, తోలు తీయలేదే, జైల్లో పడేయలేదే, ఉల్టా మాళ్ళని తీసుకెళ్ళి పెట్టారే. ఇది ఎంతవరకు ధర్మం అండి అని అడగాలనుంది. ఉపయోగం లేదు ఉపయోగం లేదు. కదా. అవును, అవును. రానున్న ఇంకా కొద్ది రోజుల్లో మీరు వైసీపీ మరికొంతమందిని శిక్ష పడడం జరుగుతుంది, లోపలికి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు ప్రిపేర్డ్గానే ఉన్నారు. ఎప్పుడెప్పుడు పిలుస్తారా, ఎప్పుడెప్పుడు తీసుకెళ్తారా, ఎప్పుడెప్పుడు లోపల ఉంటామా, అక్కడే కూర్చొని చేసుకోవచ్చు పనులని అని అనుకుంటున్నారు. దే ఆర్ ఫిక్స్డ్. దిస్ పీపుల్ ఆర్ లైక్ దిస్ అని వాళ్ళు క్లియర్గా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కుంటుపడింది. సంపూర్ణంగా జరగట్ల. ఓ 10,000 మందికి ఉద్యోగాలు ఇస్తే అయినట్ట. సో హామీల అమలుకి ఖజానాలో డబ్బులు లేవు, గత ప్రభుత్వం మొత్తం ఖాళీ చేసింది అన్నారు. ఓకే, డన్, వెరీ గుడ్. అమరావతిని సృష్టించే విధానంలో చేసిన అప్పు హామీలని పూర్తి చేయడంలో ఎందుకు చేయరు? ఎందుకు చెయ్యరు? బీజేపీ నుంచి దండిగా నిధులు వస్తున్నాయి కేంద్రం నుంచి అని చెప్తుంటారు ఎప్పుడు. అవును, భూములు వస్తున్నాయిగా అందరికీ. సొమ్ములు భూముల్లో మారతాయి అంతే. బ్యాంకుల్లో ఉంటే ఐటీ వాళ్ళు తీసుకెళ్ళి బొక్కలో దోస్తారు అంతే. అయాచితంగా వచ్చే సొమ్ము ఎప్పుడు అటు అవనిలో కానీ ఇటు భూమిలో కానీ ఉంటుంది అంతే. ప్రభుత్వ పరిపాలన వాళ్ళు ఇచ్చిన 6 హామీలు ఏవైతే ఉన్నాయో, ఇప్పటికి 2 ఏళ్ళు పూర్తయిపోయి 3వ ఏడు వస్తోంది. 6 హామీలలో ఎన్ని హామీలు పరిపూర్ణంగా, సంక్షిప్తంగా చెప్పాలంటే పరిపూర్ణంగా ఎంతమందికి వచ్చింది? ఈరోజు వరకు లెక్కలేదు. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకి ఒక్కటి నా మాట, ప్రస్తుతం జరుగుతున్న విధానం ప్రజలకి ఇబ్బందిగా ఉంది. ఒక వర్గానికి చెందిన వాళ్ళకి మాత్రమే కాంట్రాక్టులు, ఒక వర్గానికి చెందిన వాళ్ళకి మాత్రమే నిధులు, ఒక వర్గానికి చెందిన వాళ్ళకి మాత్రమే అన్ని అవకాశాలు, ఒక వర్గానికి చెందిన వాళ్ళకి మాత్రమే పదవులు. ఇది జరుగుతోంది. ఇంకో 2 ఏళ్ళు ఇదే జరుగుతుంది. మరి లోకేష్ బాబు రాజకీయ పరిస్థితి సీఎం అయిపోతాడేమో మోస్ట్ ప్రాబ్లీ. ఎందుకంటే చంద్రబాబు గారు లోకేష్ బాబుని సీఎం చేద్దామని కళ్యాణ్ బాబుతోనే చెప్పించి ఆయన్ని సీఎం చేసేసి ఈయన దేశ రాజకీయాల్లోకి వెళ్ళి అక్కడ ఉండి అక్కడి నుంచి చక్రం తిప్పే ఆలోచన కూడా ఉండొచ్చు. కానీ ఎన్నికలు రాకుండానే లోకేష్ బాబు సీఎం అయినా మీరేం ఆశ్చర్యపోమాకండి. అవునా? ఈ సంవత్సరంలో అయినా కూడా ఆశ్చర్యపోమాకండి. ఓకే. ఖచ్చితంగా.
చంద్రబాబు నాయుడు గారికి తీరని కోరిక లోకేష్ బాబుని సీఎంగా చూడాలి అని. ఇది నిజం. ఏ తండ్రికి ఉండదయ్యా కొడుకు అవ్వాలని? ఏ తండ్రికి ఉండదు? చంద్రబాబు నాయుడు గారికి ఉంటే తప్ప? ఆయన కొడుకు, ఆయన ఇష్టం. పైగా ఇప్పుడు స్మార్ట్‌గా, యంగ్‌గా లుక్ బాగుంది లోకేష్ బాబుది. మంచి యాక్టివ్‌గా ఉన్నాడు. అసలు పూర్తిగా ప్రజల్లో మమేకమైపోయి ఉన్నాడు. కాబట్టి అర్హత ఉంది. అన్నీ చేస్తున్నాడు. చేస్తే తప్పేంటి అని అంటాడు ఆయన. ఎదురు మాట్లాడగలరా ఎవరన్నా? ఎదురు చెప్పగలరా ఎవరన్నా? అనుభవం కలిగిన మహానుభావులు 7 సార్లు, 6 సార్లు శాసనసభ్యులైన వాళ్ళు, 3 సార్లు, 4 సార్లు మంత్రిగా చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు అయ్యన్న పాత్రుడిని స్పీకర్‌గా ఎందుకు కూర్చోబెట్టారు? డిప్యూటీ సీఎం అవ్వాలి లేదా హోమ్ మినిస్టర్ అవ్వాలి. ఈ 2 గాల. ఈ 2 గాల. సామాజిక వర్గాలందరినీ సంతృప్తి పరిచే విధానంలో, అందరి పట్ల న్యాయం చేసే విధానంలో ఆనాడు 6 డిప్యూటీ సీఎంలున్నారు. అందరికీ పేదవాడి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని ఆనాడు నినాదం వచ్చింది. ఇవాళ ఒక వర్గానికి చెందిన ప్రభుత్వం అనే నినాదం వస్తోంది. ఇది గమనించాలి అందరూ. ఇది గమనించాలి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉంటే నేనే అనుకుంటా కదా నాన్న, ఏయ్ మావాడు చేయండి అంటా. అంతే. మరి కళ్యాణ్ బాబు పరిస్థితి? కళ్యాణ్ బాబు ఒక పీక్‌కి వెళతాడు. తనకి యోగం ఉంది. సెంట్రల్‌కి వెళ్తాడా? ఇక్కడే ఉంటాడా? లేదు. పొరపాటున కూడా వెళ్ళడు. కళ్యాణ్ బాబు పొరపాటున కూడా తన రాష్ట్రాన్ని, తన వాళ్ళని, తన అభిమానుల్ని వదిలిపెట్టి వెళ్ళడు. రేపు ఇంకో 2, 3 ఏళ్ల తర్వాత చల్తీ అని ఎడం కాలుతో కొట్టేసి సినిమాల్లోకి వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు అదే అడగబోతున్నా. ఎడం కాలుతో కొట్టి సినిమాల్లోకి వచ్చినా ఆశ్చర్యం లేదు. ఓహో! మళ్ళీ వెనక్కొచ్చే యోగం ఉందా ఆయనకి? సినిమాలు చేస్తాడు. ఓహ్! ఖచ్చితంగా చేస్తాడు. అభిమానుల కోసం సినిమా చేస్తాడు. ఓకే. ఇప్పుడు నేను చెప్పాను, హరిహర వీరమల్లు దయచేసి ఆశించకండి, ఎన్నో రోజుల తర్వాత వస్తున్నారు కాబట్టి తృప్తి పడతారు 10 రోజులు అన్న. అంతే అయింది. తర్వాత వచ్చే ఓజీ డబ్బులు వస్తాయి అంతే అన్న. అదే జరిగింది. ఇప్పుడు వచ్చే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అభిమానిని నిజంగా సంతృప్తిపరుస్తుంది. అవునా? ఖచ్చితంగా అభిమానిని నిజంగా. మళ్ళీ ఆనాడు జల్సా, ఖుషి, తొలి ప్రేమ చూసినప్పుడు అభిమానులు ఎంత ఆనందపడ్డారో అంత ఆనందం ఈ భగత్ సింగ్ ద్వారా దక్కుతుంది. ఇక ఆ తర్వాత కొంత గ్యాపు, తర్వాత మళ్ళీ సినిమా వస్తుంది. కానీ ఖచ్చితంగా సినిమా చేసి తీరుతాడు. సీఎం ఎవరు అవుతాడు? యోగం ఉంది. ఎక్కువ కాలం లేదు. అంటే ఈ డెస్పరేట్లీ ఈ వాంట్ టు షో దట్ వాట్ హి ఈస్. ఎందుకంటే కాపుల్లో సీఎం కావాలనే కళ తీరుతుంది. కాకపోతే కొంతకాలం. తీరుతుంది. ఖచ్చితంగా తీరుతుంది. ఈయన ద్వారానేగా. ఎవరు? పవన్ కళ్యాణ్ ద్వారానేగా. కళ్యాణ్ బాబు ద్వారానే. కళ్యాణ్ బాబు ద్వారానే. అందులో ఇంకెవడొచ్చినా కూడా ఇసిరి అవతల పారేస్తారు. కళ్యాణ్ బాబు మాత్రమే తన జీవితంలో, రాజకీయంలో ఉన్నంత కాలంలో ఖచ్చితంగా కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను డిప్యూటీ సీఎం కాదు, ముఖ్యమంత్రి అనే పదాన్ని కూడా మీరు వింటారు భవిష్యత్తులో. ఓహ్! సూపర్. కాకపోతే లోకేష్ తర్వాత ఏదైనా జరగచ్చు. అవకాశం ఉందా? అయ్యో రామచంద్ర, బ్రహ్మాండంగా జరగచ్చు. చంద్రబాబు నాయుడు గారి కోరిక తీర్చే అవకాశం ఈ సంవత్సరమే మొదలవ్వచ్చు. కళ్యాణ్ బాబు యొక్క పేరు ప్రఖ్యాతలు ఈ టర్మ్లో కూడా కావచ్చు. కానీ 2029 ఎన్నికలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. అసలు 2027 మార్చి 9 తర్వాత ఒక అద్భుతం జరుగుతుంది. అండ్ వెరీ క్లియర్, ఈ 2026 నవంబర్ 9 తర్వాత జగన్ అంటే బోనులో ఉన్న సింహం బయటకు వస్తుంది. ఓకే. అది వేటాడుతుందా, విశ్రాంతి తీసుకుంటుందా, ఇంకోలా ఉంటుందా, 29లో చూద్దాం. 29. ఓకే. ఆయనకు అనుకూలంగా ఉందా గ్రహాలు? ఇప్పుడు ఇంతకుముందు చెప్పా చాలామందికి, ఎన్నోసార్లు చెప్పా. అయితే క్లియర్ కట్గా చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించింది. అంటే ఆ మహానుభావుడి అభిమానుల దగ్గర మొదలైంది. ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ, నందమూరి బాలకృష్ణ కానీ, లోకేష్ బాబు కానీ వీళ్ళంతా తెలుగుదేశమేగా కదా. వీళ్ళు ఎవరు వెళ్ళినా తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు వీళ్ళంతా వస్తారు రోడ్డు మీదకి. మొత్తం వస్తారు. జైల్లో పెట్టినప్పుడు రాలేదా? రైట్. అలాగే భాజపా నుండి ఆ పార్టీ యొక్క ప్రాభవం కోసం ఢిల్లీ నుంచి రాజేంద్రనాథ్ కానీ,
రాజ్నాథ్ సింగ్ గారు కానీ, అమిత్ షా కానీ, గడ్కరీ కానీ, నరేంద్ర మోడీ వచ్చిన హైందవ సాంప్రదాయాన్ని, హిందూ విధానాన్ని ప్రాణంగా ప్రేమించే వాళ్ళు మొత్తం బయటకు వస్తారు. మొత్తం బయటకు వస్తారు కదా. కమింగ్ టు ద ఎండ్, కళ్యాణ్ బాబు, పవన్ కళ్యాణ్ కనుక మామూలుగా వస్తే కళ్యాణ్ అభిమానులు ఊరుకుంటారా? పిచ్చి పిచ్చిగా వస్తారు, వేలం వెర్రిగా వస్తారు, అవునా? కానీ జగన్ వస్తే జనం వస్తారు. ఆ జనంలో ఈ 3 రకాలు ఉంటారు, కుల మతాలకి అతీతంగా ఉంటారు. ఉమ్, అది వా, అది జగన్ అంటే. ఒక్క మాటలో బ్రహ్మాండంగా చెప్పారు. జగన్ పేదవాడికే పెట్టాడు ఎక్కువ, ఎక్కువ దళితులకే పెట్టాడు ఎక్కువ. ఆ కడుపు మంట కొంత కారణమైతే ల్యాండ్ ఎక్వైరింగ్ అనేది గత ప్రభుత్వంలో జగన్ని కాస్త తప్పుదో పట్టించి దాన్ని అమలులోకి తీసుకొచ్చేసరికి భయపడి పక్కకి జరిపారు. కానీ అభిమానించడం మానలా, రావటం మానలా, చూడటం మానలా, వెళ్ళడం మానలా. ఏదాగింది? కానీ ఇవాళ ఎంతవరకు అతనికి బందోబస్తునిస్తున్నారు? అశేష జనవాహినిలో జగన్ మీద ఏదన్నా దాడి జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఇవ్వలేకపోతున్నారు ఆ బందోబస్తుని, బికాజ్ వాళ్ళ వల్ల కాదు. సో ఇక్కడ మనం, నాకు ఏ పార్టీలతోనూ సంబంధం లేదు, నేను నిజం మాట్లాడుతున్నా. ఎందుకు ఆ బందోబస్తు కల్పించట్లేదు జగన్కి? ఆలోచించాలి ప్రతి ఒక్కరు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తరువాత ఏ ఒక్క ఆడపిల్ల జోలికి వెళ్ళినా పాతరేస్తామన్నారు. ఎంతమంది ఆడపిల్లల జీవితం నాశనమైంది తెలియదు, కానీ రికార్డ్స్ ఉన్నాయి. ఏమైందో ఇప్పటిదాకా తెలియదు. అందులో కొంతమంది తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు ఉన్నారు, జనసేన సంబంధించిన వాళ్ళు. రీసెంట్గా అరవా శ్రీధర్తో కూడా అదే వచ్చింది. సో ఇక్కడ కూటమి ప్రభుత్వంలో లుకలుకలు మొదలవుతాయి, ఆల్రెడీ మొదలైనాయి, బయటకు వస్తాయి. ఇది ఖచ్చితంగా చెప్తున్నా, ఎప్పటికైనా ఇంతే. సూపర్. ఇక ఇదే మెగా ఫ్యామిలీలో చిరంజీవి గారు మెగాస్టార్. మరి ఆయనకి మొన్ననే మనవడు మనవరాలు వచ్చారు. వాళ్ళ జాతక బలంతో నేను- చిరంజీవి గారికి ఏదన్నా మంచి జరగబోతుందా? వాళ్ళ జాతకంతో చిరంజీవి అంటాడు నాన్న. ఏ చిరంజీవి ఎవరు? అది ఆ సేతు హిమాచలం, దానికి దీనికి సంబంధం లేదు. నన్ను కూడా రామ్ చరణ్ గారికి ఆ పాప క్లింకారా పాప పుట్టినప్పుడు ఇక ఎవరు పిల్లలు, ఇక పుట్ర పిల్లలని ఓ మహానుభావుడు అన్నాడు. మంచి ఎర్రగా బుర్రగా ఉంటాడు ఆయన అన్నాడు. నా దగ్గరకు వచ్చి అదే పని అడిగితే సూర్యచంద్రుల అనుగ్రహం కలుగుతుంది అన్న. సూర్యచంద్రుల అనుగ్రహం కలుగుతుంది అన్న. ఏమైంది మొన్న కదా? ఇక్కడ వాళ్ళ ఆగమనం వాళ్ళ వ్యాపార సామ్రాజ్యానికి అనంతమైన కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తుంది. మళ్ళీ చెప్తున్నా, వ్యాపార సామ్రాజ్యానికి, సినీ రంగం కాదు. మెగాస్టార్ ఫ్యామిలీలో సినీ రంగానికి, ఆ సినీ సామ్రాజ్యంలో ఏకచక్రాధిపత్యం వహిస్తూ తానేమిటో పరిపూర్ణంగా చూపించి ఆ చెట్టు నీడలో మరికొన్ని మొక్కలు కూడా మొలిచాయి, అవి చెట్లు కూడా అయినాయి. ఇప్పుడు కొత్తగా అయ్యేదేంటి? కొత్తగా అయ్యేది ఉంది. అంటే చిరంజీవి ఏదో గవర్నర్ ఇట్లాంటి ఏదో అవుతాడు. చిరంజీవి అనబడేటటువంటి మహానుభావుడికి రాష్ట్రపతి అవకాశం ఉంది, గవర్నర్ అవకాశం ఉంది, లోక్సభ స్పీకర్ అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఎవరు తీసుకోవాలి? ఆయన తీసుకోవాలి. ఎందుకు ముందుకి వెనక్కి ఆలోచిస్తున్నాడు? నేను అటువైపు వెళితే తర్వాత పరిస్థితులు ఏమిటి? నా కర్మ కొద్దీ రాజకీయాల్లోకి రాకముందు ఈ ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు 7 ఎకరాల వెనకాల ఒక తెల్ల బిల్డింగ్లో వాళ్ళ ఆఫీస్ ఉండేది. అప్పుడు అక్కడికి నన్ను తీసుకెళ్ళినప్పుడు ఇది ఎక్కువ కాలం ఉండదు అని అన్నా. నేను అప్పుడు చిక్కడపల్లిలో ఉండేవాడిని. డబ్బులు పోసి టికెట్లు కొనుక్కున్నాడు, అబ్బో చాలామంది వచ్చారు, అది అనవసరం. నేను చాలా క్లియర్గా చెప్పా, భవిష్యత్తులో ఇది ఖచ్చితంగా విలీనం అవుతుంది, నిలబడదు. చిరంజీవి గారు ముఖ్యమంత్రి ఎప్పటికీ కాడు. కానీ కేంద్ర స్థాయి గౌరవాలు, సత్కారాలు అబ్బో బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ రిక్షా దొక్కే స్థితి కూడా ఉంటుంది అని అన్న.
ఏమన్నాను? రిక్షా తొక్కే స్థితి కూడా ఉంది. ఇది ఎవరికి చెప్పానో మీరు అడ్రస్‌లు ఇస్తా కావాలంటే వెళ్లి కనుక్కోండి. వీడు నిజం చెప్తున్నాడో, సొల్లు వాగుతున్నాడో వాళ్ళే చెప్తారు. 'రిక్షావోడు' అనే సినిమాలో రిక్షా తొక్కాడు. హ్మ్. ఇలా అనుకోలేదు ఇంకోలా మీ బొంద రిక్షా కూడా దొక్కుతాడు. తన ప్రాభవం, తనకున్న ఇమేజు, తనకున్న ఫ్యాన్ ఫాలోయింగు ఇవన్నీ పక్కన పెట్టి, ఇంకా నేను డౌన్ టు ఎర్త్‌గానే బతుకుతున్నా, నాకు అహంకారం లేదు అని నిరూపించుకునే ప్రయత్నం అది అని చెప్పా. అవునా? ముఖ్యమంత్రి అయ్యాడా? కేంద్ర మంత్రి అయ్యాడు. పార్టీ విలీనమైంది. తర్వాత మళ్ళీ నన్ను దొబ్బులు పెట్టిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు, నానా మాటలు మాట్లాడిన వాళ్ళు వచ్చి ఆశీర్వచనం చేసుకొని, "మా భవిష్యత్తు ఏంటి గురువుగారు" అని అడిగారు. ఏం చెప్పాలి ఇప్పుడు నేను? అటువంటి వాళ్ళతో ఏం చెప్తానంటే, నాకన్నా గొప్పవాళ్ళు, గొప్ప జాతక శిఖామణులు, అద్భుతంగా జాతకం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. వెళ్ళి వాళ్ళని అడగండి అని చెప్పా. ఎందుకని? ఒకసారి నన్ను వద్దు అనుకుంటే వాళ్ళకి నా నుంచి నమస్కారం తప్ప ఇంకేం ఉండదు. ఏముండదు. ఎందుకంటే నా నాన్నని అవమానించిన తర్వాత ఎవరైతే నాకేంటి రైట్. అంతే. రైట్. ఇక తెలంగాణకొద్దాం. హ్మ్. మరి తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ ఇప్పుడు మిశ్రమ స్పందన వస్తుంది. ఆ! మిశ్రమ ఫలితాలొస్తాయి. ఆల్రెడీ అంతకుముందు జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుంది, తుడిచిపెట్టుకుపోతుంది అని అన్నారు. తర్వాత నాకెవరో చెప్పారు 300 400 వాళ్ళే ఉన్నారు అని. అయితే ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కొంతమంది పీఠం మాదే, అది మాదే, ఇది మాదే అస్సలు కంగారు పడకండి. మిశ్రమ ఫలితాలు వస్తాయి. బీఆర్ఎస్ పురుడు పోసుకుంటుంది. ప్రాభవం పెరుగుతుంది. అందులో అనుమానం లేదు. ఓకే. మరి ఆగస్టు నుంచి ఏదో సంక్షోభం అంటున్నారు తెలంగాణ ప్రభుత్వానికి. రేవంత్ రెడ్డి జాతక రీత్యా ఇట్లేదో అంటున్నారు. నేను ఆల్రెడీ చెప్పానన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు కాదు. మొన్న డిసెంబర్ కాదు. అంతకుముందు డిసెంబర్‌లో చెప్పా. మన తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డికి 18-19 నెలల గడ్డు కాలం ఉంది. ఈ కాలంలో ప్రతి నెల భయంకరంగా ఏదో ఒక ఇష్యూ మీద మెడకి చుట్టుకుంటూనే ఉంటాయి. ఈ 19 నెలలు దాటితే పట్టుకోమనేవాడు ఉండడు. కానీ ఈ 19 నెలలు ప్రతి అడుగు, ప్రతిరోజు చాలా జాగ్రత్తగా ఉంటాయి. అలా ఉండాలి. విపరీతమైన ఢిల్లీ పర్యటనలుంటాయి. అవమానాలుంటాయి. మాటలుంటాయి. తనలోనే తనకి సంబంధించిన వాళ్ళే తనని ఎద్దేవా చేస్తారు. విమర్శిస్తారు. తన పార్టీ వాళ్ళే. తన చుట్టూతా ఉండేవాళ్ళే. పక్కకొచ్చి మాట్లాడతారు. ఇవన్నీ జరుగుతాయని ఆనాడే చెప్పా. ఎ గడచిన 11 నెలలు అదేగా. అది మొత్తం అదే జరుగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనబడేటటువంటి ఆ వ్యక్తి మనవాడు గాదు. బయట నుంచి వచ్చాడు. మనల్ని ఏలుతున్నాడు. ఈ బాధ చాలామంది సీనియర్‌లకుంది. 4 కోళ్ళని పట్టుకొని లాగడానికి సిద్ధంగా ఉన్నారు. అవకాశం దొరకట్ల. అది. కానీ 19 నెలల గడువు గడిస్తే ఇక తర్వాత ఆ 19 నెలల గడువు ఎప్పుడు? ఇంకొక 4 నెలలే గదా! అయిపోయిందిగా. ఆ డిసెంబర్ నుంచి మొన్న డిసెంబర్‌కి 12, 13 ఇంకేముంది? ఇంకో 4, 5 నెలల్లో మొత్తం ఈ 5 నెలలు దాటిందంటే మాత్రం ఇక పట్టుకోలేరు ఎవరు. దాటుతాడా? చూడాలి. కష్టకాలం. కష్టకాలం. ఓకే. అందులో అనుమానం లేదు. ఓకే. తన వాళ్ళే తనని ద్వేషిస్తారు. హ్మ్. రైట్. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి ఏంటి? ఆయనకి కానీ మళ్ళీ ఏమైంది? అంటే ఆయన జాతిపిత అనే దాని విషయంలో కూడా పెద్ద గొడవలు అవుతున్నాయి. అనాలా వద్దా అని. ఇప్పుడు ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఆంగ్లేయుడి నుంచి భారతావనిని విముక్తి చేసింది ఎవరు? గాంధీ మహాత్ముడు. ఆయన్ని ఏమంటారు? జాతిపిత. కదా! తెలంగాణ రాష్ట్రాన్ని బయటికి తీసుకొచ్చింది ఎవరు? కేసీఆర్. కాబట్టి అంటారు గదా! ఇప్పుడు ఒకడు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా అదే గదా! ఒక బక్క పలచని శరీరంతో, ఎముకల గూడు లాంటి దేహంతో, లొట్టపోయిన కంటి గుడ్లతో, లేవలేని స్థితిలో ఒక మంచం మీద పడుకొని తెలంగాణని అనౌన్స్ చేయించుకున్నటువంటి అపరయోధుడు కేసీఆర్. ఆ మనిషి తెచ్చుకొచ్చిన తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రివి. మీరు మంత్రులు. మీరు ఆఫీసర్లు. ఆ మనిషి తెచ్చిన రాష్ట్రానికి ఇవాళ మీరు పరిపాలిస్తున్నారు. ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుతుంది? హ్మ్. అంతే. బా! అంతే. హ్మ్. ఆ మనిషి తీసుకురాకపోతే నువ్వెక్కడుండేవాడివి? మీరంతా ఎక్కడుండేవాళ్ళు? మేము ఒప్పుకుంటాం తెలంగాణ నువ్వు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా తెచ్చింది కేసీఆరే. జాతిపిత ఇష్టం ఉన్నవాడు ఇప్పుడు చిరంజీవిని బాగా ఇష్టపడేవాడు నువ్వు ఆ ఇష్టాన్ని చంపేసుకొని నువ్వు నేను చెప్పినట్టే ఉండాలంటే ఎవడన్నా ఉంటాడా?
ఇప్పుడు నాకు కళ్యాణ్ బాబు అంటే సినిమా పరంగా చచ్చేంత ఇష్టం. ఆయన కామెడీ సీన్స్‌ని మైండ్ డిస్టర్బ్‌గా ఉన్నప్పుడు టీవీలో పెట్టుకొని చూస్తూ ఉంటా. ఆపగలడా ఎవడన్నా నన్ను? రాజకీయం వేరు, సినిమా వేరు. అదంతే. ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నా, మేము ఒప్పుకుంటాం. ఆయన తెలంగాణ తెచ్చాడు. నువ్వు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా తెలంగాణ తెచ్చింది ఆ కేసీఆరే. ఆయన తెచ్చిన రాష్ట్రానికి ఇవాళ మీరంతా వెలగబెడుతున్నారు. మీరంతా పదవులు వెలగబెడుతున్నారు. ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకొని కనీస ధర్మం గౌరవించండి. తూలనాడకండి. కక్ష సాధింపులతో నన్ను పెట్టాడు నేను పెడతా. నన్ను లోపలేశారు నేనేస్తా. ఇలా వద్దు. ధార్మికమైన విధానంలో వెళ్ళండి. ఉమ్, స్వచ్ఛమైన రాజకీయాలు చెయ్యండి. ఇప్పుడు మీ మీద వచ్చినప్పుడు, మీరు అనుభవించినప్పుడు, మీరు అలానే చేస్తానంటే వాళ్ళకి మీకు తేడా ఏంటి? చెప్తున్నాను కదా నాన్న, ఈ రాజకీయం అనేది రా అంటే రాక్షసంగా, జా అంటే జనానికి, కీ అంటే కీడు చేసే, ఎం అంటే యంత్రాంగంలో తయారయింది. ఇది రాజకీయం, ప్రస్తుత రాజకీయం, కక్షపూరిత రాజకీయం. ఇది ప్రజలకు ఉపయోగపడదు. ప్రజలకి ఉపయోగపడాలంటే 45 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం ఉన్న రాజకీయం రావాలి. లాల్ బహదూర్ శాస్త్రి అద్దె ఇంట్లో ఉన్నాడు నాన్న. అది ఇవాళ వాడి డ్రైవర్ కూడా ఓన్ హౌస్ ఉంటుంది. మారుతున్నాం, కాలానికి అనుగుణంగా మారుతున్నాం. కానీ కొంతమంది చేసిన మంచిని చూడకుండా వాళ్ళ వల్ల మీ మనసుకి ఇబ్బంది కలిగిందనో, మీకు కష్టం కలిగిందనో, వాళ్ళు చేసిన మంచిని తూలనాడకండి. తప్పు చేస్తే మాట్లాడండి, మంచిని తూలనాడకండి. మరి ఎందుకు కేసీఆర్ గారు బయటికి రావట్లేదు? అంటే గురుబలం లేదనా, లేదంటే ఆయనకి టైం కోసం వెయిటింగా, ఏంటి అసలు? అపర చాణక్యుడు నాన్న. అది లేకపోతే రాష్ట్రం వస్తుందా? అది లేకపోతే 10 ఏళ్ళు సీఎంగా ఉండగలడా? అది లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని డెవలప్మెంట్లు జరుగుతాయా? అది మాట కోసం యాదగిరిగుట్ట, మాట కోసం అందరూ అనుకున్న విధంగా కాకుండా ఒక్క దెబ్బతో మొత్తం తిప్పేసి నేరుగా వెళ్ళి తానే ప్రారంభోత్సవం చేశాడు. నేను లేకపోతే ఏదీ జరగదు తెలంగాణ రాష్ట్రంలో అని ఒక్క మాట అన్నందుకు, ఆ అహంకారానికి బుద్ధి చెప్పాలి అన్న ఒకే ఒక్క ఆలోచనతో నేరుగా వెళ్ళి తానే చేశాడు. ఇప్పుడు కాసేపు అనుకుందాం. ఆయన కనుక ఏమాత్రం సరైన విధానంలో లేకపోయినా, సరిగ్గా ఉండకపోయినా రెండోసారి ఎందుకు ఇస్తారు? ఉమ్, రెండోసారి ఎందుకు ఇస్తారు? కాకపోతే సహజంగా వచ్చే వర్గ విభేదాలు, కుటుంబ కలహాలు వాళ్ళని, ప్రజల్ని కొంచెం ఆలోచింపచేసి కాస్త ఇచ్చిన హామీలు అనుకోవచ్చు, ఇచ్చిన ఫలాలు అనుకోవచ్చు, కొంచెం ఆలోచింపజేసి కాస్త పక్కకెళ్ళాయి. ఇవాళ ఏమంటున్నారు? కేసీఆరే నయం అంటున్నారు. ఎందుకంటున్నారు? ఇవాళ భూమికి ఉన్న విలువేంటి? బిల్డింగ్‌కి ఉన్న విలువేంటి? పొలానికి ఉన్న విలువేంటి? ఆనాడు ఉన్న విలువేంటి? ఏడుస్తున్నారిప్పుడు. ఏడుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో అమలు పరచని హైడ్రా ఎందుకు హైదరాబాద్‌లో అమలు పరుస్తున్నారు? ఉమ్, ఎందుకు హైదరాబాద్‌లో మాత్రమే అమలు పరుస్తున్నారు? అంతా టీఆర్ఎస్ వాళ్ళనా? అంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలనా? కేవలం వీళ్ళే ఉన్నారనా? ఎందుకు? రాష్ట్రం మొత్తం ఉన్నాయిగా ప్రభుత్వ భూములు. రాష్ట్రం మొత్తం కబ్జా చేసి పెట్టుకున్నారని చెప్పి రికార్డులు ఉన్నాయిగా. వై నాట్ దేర్? ఎందుకు హైదరాబాద్‌లో మాత్రమే కూలగొడుతున్నారు? నడి రోడ్డు మీదకి ఎందుకు తీసుకొస్తున్నారు? సంసారాలని, కాపురాలని, కుటుంబాలని, భార్యాబిడ్డల్ని అందరినీ ఎందుకు మీరు తీసుకొస్తున్నారు? ఏమిటి మీ బాధ? అంటే అవి అనుమతి ఇచ్చినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లను పట్టుకోరా? అనుమతి ఇచ్చినటువంటి గవర్నమెంట్ అధికారులను పట్టుకోరా? వాళ్ళని మీరు శిక్షించరా? వాళ్ళు అనుమతులిస్తేనేగా వీళ్ళు కట్టింది. వాళ్ళు శాంక్షన్లు ఇస్తేనేగా వీళ్ళు చేసింది. వాళ్ళని వదిలేసి వీళ్ళని ఎందుకు పట్టుకుంటున్నారు? అంటే ఎదురు తిరగలేరు, ఏమీ చెయ్యలేరు. మహా అయితే కోర్టుకెళ్తారు. మనం చూద్దాంలే దాని సంగతి తర్వాత అనుకుంటారు. ఇంతేగా. ఎవడు బలయ్యేది? సగటు మనిషి బలవుతున్నాడు. మీ నీచ నికృష్టపు రాజకీయ కక్షల కోసం సగటు మనిషి బలవుతున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. రైట్ గురూజీ, కేసీఆర్ కుటుంబం చీలిపోయినట్టేనా? నానా ఇది ఒక మాట చెప్పనా? అది చీలిందా, చీలుతుంది, ఇదంతా పక్కన పెడదాం. రేపు మన కవితమ్మ జాగృతి పార్టీ తరపున ఓ 10-15 మంది నుంచోబెట్టి వాళ్ళని ఎమ్మెల్యేలు చేసి ఒక విధానం స్టార్ట్ చేసింది అనుకో.
ముగ్గురు ఎమ్మెల్యేలతో 7 ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఉన్నారు, తెలుసో లేదో నీకు. అలా చేసింది అనుకో, రేపు మ్యాజిక్ ఫిగర్ దాటడానికి నాయన నేను వస్తా నీకు సపోర్ట్గా అని కవితమ్మ అంటే, నాయన నేను వస్తా నీకు సపోర్ట్గా బట్ నా రిక్వెస్ట్ ఇది అని చెప్పి కవితమ్మ అంటే, బిడ్డ కన్నానా తండ్రికి, కొడుకు కన్నానా తండ్రికి, అంతే. ఇవాళ చీలిపోయారని కొట్టుకుంటారు అని అనుకుంటే మీ పొరపాటు. ఆ తండ్రి బిడ్డే, ఆ తండ్రి కొడుకే, వాళ్ళలో వాళ్ళకి ఎన్నన్నా ఉండని, కష్టం వచ్చినప్పుడు కుటుంబం ఒకటవుతుంది, ఖచ్చితంగా ఒకటవుతుంది, అనుమానించాల్సిన అవసరమే లేదు. కవితమ్మకి భవిష్యత్తులో చాలా ఉన్నతమైన హోదా ఉంది, ఇంకా టైం ఉంది. అవునా? చాలా చాలా ఉన్నతమైన హోదా ఉంది, ఇంకా టైం ఉంది. కానీ కవితమ్మ తన ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టను అని చెప్పింది కదా. అవును. ఆ విధంగా తను వెళ్ళే విధానంలో జరగబోయే మార్పులు చూస్తారు మీరు. అట్లాగే బీజేపీ తీసుకుంటే తెలంగాణలో బీజేపీ బలగం కొంచెం పెరుగుతున్నట్టు కనబడుతుంది. అన్న అధికారంలోకి వచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా? భారతీయ జనతా పార్టీ ఒంటరిగా తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని సాధించలేదు. ఎప్పటికీ లేదు ఇక. టేక్ ఇట్ గ్రాంటెడ్. ఓకే. సాధించలేదు. ఎందుకు అంటే కేంద్రీయ పార్టీ. ప్రాంతీయ పార్టీలను వదిలిపెట్టి దాన్ని పట్టుకోవాలి అని ఎవ్వడు అనుకోడు. నెంబర్ 1. నెంబర్ 2, రానున్న తెలంగాణ ఎన్నికల్లో కూటమి ఏర్పాటవుతుంది. ఇక్కడ కూడా ఒక విధానం మొదలవుతుంది, వేచి చూడండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి ఇతమిద్ధంగా అప్ అండ్ డౌన్స్ ప్రతి ఎన్నికల్లోనూ ఉంటుంది. 10 మంది కార్పొరేటర్లు ఉంటే అందులో 2-3 వాళ్ళు ఉంటారు. 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో 2-3 వాళ్ళు ఉంటారు. 10 మంది ఎంపీలు ఉంటే అందులో 2-3 వాళ్ళు ఉంటారు. ప్రాభవం ఉంటుంది, గుర్తింపు ఉంటుంది, గౌరవం ఉంటుంది, మర్యాద ఉంటుంది. కానీ ఏకచక్రాధిపత్యం మాత్రం వహించలేరు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఆంధ్రాలో అయితే అసలు రాదు. ఆంధ్రాలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది నేను బ్రతికుండగా చూడను. ఇంకొకరి సాయం లేకుండా ఆంధ్రాలో ప్రభుత్వ ఏర్పాటు జరగదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాజపా పరిస్థితి ఏంటి? 3,000 6,000 అంతే. సో తెలంగాణలో నేను అంతకుముందు జరిగిన ఎన్నికలప్పుడు మన బండి సంజయ్ అప్పుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నేను మళ్ళీ చెప్తున్నా, ఇఫ్ యూ వాంట్ ఐ విల్ సెండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్, ఎవిడెన్స్, ప్రూఫ్స్, విట్నెస్. ఏదో నోటికొచ్చిన మాట, డాష్కి వచ్చిన ఇంకోటి కాదు, ఖచ్చితంగా మాట్లాడుతున్నా. అప్పుడే చెప్పా, నాన్న నీ ప్రాభవం విస్తృతంగా పాకుతుంది కానీ నిన్ను తప్పిస్తారు. నాగోల్ సాయినగర్ కాలనీలో నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. ఒక అంటే పేరు అనవసరం, ఒక ప్రముఖ ఐపీఎస్ ఆఫీసర్ యొక్క మంచి స్నేహబంధం వాళ్ళకుంది. అప్పుడు ఆయన మా గురువుగారిని ఒకసారి అడుగు, దాన్ని బట్టి నువ్వు ప్లాన్ చేసుకొని సలహా ఇవ్వడంతో రావడం జరిగింది, నేను మాట్లాడడం జరిగింది. అప్పుడే చెప్పా. కానీ నీ ప్రాభవం కేంద్ర స్థాయిలో ఉంటుంది, కేంద్ర స్థాయిలో ఉంటుంది. కేంద్ర స్థాయిలో నువ్వు ఉన్నత వ్యక్తి అవుతావు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాత్రం నువ్వు కావు. ఈ పార్టీ అధ్యక్షుడిగా కూడా నిన్ను ఉంచరు, సిద్ధంగా ఉండు అన్న. తర్వాత ఎవరో చెప్పారని ఇంకెవడో పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి జపాలు, తపాలు, హోమాలు అన్నీ చేయడం కూడా జరిగింది. ఏమైంది? అంతే. జపాలు, తపాలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు, దానాలు, స్తోత్రాలు, అర్చనలు ఏవి కూడా భగవంతుడి తర్వాతే. భగవంతుడి తర్వాతే. ఇది చేస్తాం 100కి 100% అవుతుందని ఒక్కళ్ళని చెప్పమను, అది 60%. 40% భగవద్ అనుగ్రహం, మన కష్టం, ఇవన్నీ ఉంటాయి. వీటి మీదే జీవితం నడుస్తుంది. గొప్పగా చెప్పారు, సూపర్. తెలుసుగా ఏమిటో బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అదే హద్దు, ఇప్పుడు యావత్ భారతావనికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. అపరిమితమైన అభిమానాన్ని నాకు కనబరిచాడు, చాలు, ఇంకేం కావాలి. హైందవ ధర్మానికి కొంత ముప్పు వాటిల్తున్నట్టు కనబడుతుంది. మనం ఇంతకుముందే అనుకున్నట్టుగా ఈ తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ కావచ్చు, అటు అన్నవరం ప్రసాదంలో ఎలకలు, ఏది చూసినా ఒక ఏదో కనబడుతుంది. ఏంటి గురుగారు, అంతేనా? హైందవం ప్రమాదంలో ఉందా? ఎవరైతే చేస్తున్నారో భగవద్ అనుగ్రహానికి గురి కాకపోగా ఆగ్రహానికి గురై ఖచ్చితంగా ఆ పాపాన్ని మూటగట్టుకోవాల్సిందే ఎవరైనా. ఇప్పుడు మీ ద్వారా
నేను చాలా స్వచ్ఛమైన మనసుతో అడుగుతున్నా. లడ్డూని కల్తీ, కల్తీ, కల్తీ అని అదే పనిగా మాట్లాడుతున్నారు. అవును. కల్తీ నెయ్యి అంటున్నారు. పంది కొవ్వు అంటున్నారు. ఇంకో ఇదంటున్నారు, అసలు అదంటున్నారు. నెయ్యే కాదంటున్నారు ఆహ్, ఇప్పుడు. ఇప్పుడు అవన్నీ గాదు. అసలవేవీ లేవు. కెమికల్స్ అంటున్నారు. బాత్రూమ్ క్లీన్ చేసే కెమికల్స్ అంటున్నారు. వీళ్ళ దుంప దెగ. మరి ఆ 5 ఏళ్లలో లడ్డూ కల్తీ జరిగితే, ఈ లడ్డూ తినడం వల్ల వీడి జీర్ణాశయం నాశనమైంది. వీడి ఆరోగ్యం పాడైంది. వీడి హెల్త్ సిస్టమ్ దెబ్బతిందని ఒక్క కేసు లేదే. ఒక్క కేసు లేదే. ఏ ఆస్పత్రిలో కూడా తిరుపతి లడ్డూ వల్ల ప్రమాదం జరిగింది. వీడి ఆరోగ్యం పాడైందని ఉందా? కల్తీ పాలు తాగితే పొట్ట నొప్పొస్తుంది. కల్తీ ఆహారం తింటే సిస్టమ్ పాడవుతుంది. ఫుడ్ పాయిజన్ అయితే మనిషి ప్రాణానికే ముప్పొస్తోంది. ఇంత విధానం మనం చూస్తున్నాం. అటువంటప్పుడు కల్తీ జరిగింది, నెయ్యిలో జరిగింది, కొవ్వు కలిసిందని మొన్నటిదాకా అన్నారు. ఇవాళ బాత్రూమ్ క్లీనింగ్ మెటీరియల్ అంటున్నారు. అవి బాత్రూమ్ క్లీనింగ్ మెటీరియలు పన్నీరుతో, రోజ్ వాటర్‌తో చెయ్యరు. స్పిరిటు, యాసిడు, కెమికల్సు ఇవన్నీ కలిపి చేస్తారు. చచ్చూరుకుంటారు ఎవడన్నా. ఏమైంది మరి? ఎందుకిలా? ఒక భగవంతుడి యొక్క ప్రసాదాన్ని మీ ఆలోచనల కోసం, మీ స్వార్థాల కోసం ఎందుకు ఉపయోగించుకుంటారు? తప్పు జరిగింది. ఓకే. వెయ్యండి విచారణ. చూపిచ్చండి. మొన్న ఏమన్నారు? ఇవేమీ లేవు అన్నారు. ఇప్పుడు దాన్ని యాక్సెప్ట్ చెయ్యలేక కెమికల్స్ ఉన్నాయని చెప్పారా అని అంటున్నారు కొంతమంది. వాళ్ళ ఓటమిని అంగీకరించలేక పక్కదోవ పట్టించే కార్యక్రమంలో ఇప్పుడు కొత్తగా కెమికల్స్ అని తీసుకొచ్చారు వీళ్ళని కొంతమంది అంటున్నారు. ఏమో నిజమేమో. వాళ్ళ ఓటమిని అంగీకరించలేక ఇలా చేస్తున్నారేమో. ఇప్పుడు ఎంతసేపు భగవంతుని వాడుకొని ప్రసాదాన్ని కల్తీ చేసి ఇలా మాట్లాడుతున్నారు కదా! మరి ఆ 5 ఏళ్లలో మీరు ప్రసాదాలు తినలేదా? ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళు తిరుమల దర్శనం చేసుకోలేదా? ప్రసాదాలు తినలేదా? ఆ తిరుమలలో నిద్ర చెయ్యలేదా? చేశారుగా, తిన్నారుగా. ఏమై చచ్చింది నా పిండాకుడు? ఎవడికన్నా ఏమన్నా అయి చచ్చిందా? ఏ ఒక్క రిపోర్ట్ అన్నా ఉందా? లడ్డూ వల్ల వీడు నాశనం అయ్యాడు. లడ్డూ వల్ల ఆరోగ్యం దెబ్బతింది. లడ్డూ వల్ల ఫుడ్ పాయిజన్ అయింది. ఉందా కేసు ఒక్కటన్నా? మరి ఎందుకు వాడుకుంటున్నారు? ఎందుకు నా అభిప్రాయం ఏంటంటే, భగవంతుడి ప్రసాదాన్ని ఇలా రోడ్డు మీదకి తీసుకొచ్చి, ఇంకెవరినో బలిపశువుని చేసి, మీరు లబ్ధి పొంది, బాహ్య ప్రపంచంలో ప్రజల దృష్టిలో మీరేం సందేశం ఇవ్వదలుచుకున్నారు? సరే ఇది పక్కన పెడదాం. విళదుంపదెగ తిరుమల బాలాజీ లడ్డూ ప్రసాదాన్ని ఆ పోటులో తయారు చేస్తారు. అవునా? ఆ పోటులో తయారు చేశాక కౌంటర్స్‌లో వితరణ చేస్తారు. అమ్ముతారు. ఆ తర్వాత దాన్ని అన్ని వైపులకి రాష్ట్రము, దేశం నలువైపులకి పంపిస్తారు. ఎక్కడి నుంచన్నా ఒక్క కంప్లెయింట్ ఉందా? లేదు. ఈ అంటే జరుగుతున్న పాపం ఏది వీళ్ళన్న కల్తీ పాపం. ఈ కల్తీ నెయ్యి పాపం, కల్తీ కొవ్వు పాపం, ఆ పాపం, ఈ పాపం, నా పిండాకుడు, నా శార్థం పాపం. ఇవన్నీ జరుగుతుంటే పోటులో తయారు చేసే వాళ్ళలో ఒక్కడన్నా మంచివాడు ఉంటాడుగా? ఒక్కడన్నా అనుకుందాం. ఉంటాడుగా? వాడు చెప్పకుండా ఉంటాడా జరుగుతుంటే? వాడు ప్రపంచానికి తెలియపరచకుండా ఉంటాడా? అస్సలుండడు. పోటులో పనిచేసేవాళ్లే కాదు, తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసేవాళ్లే కాదు, 100కి 90% భగవంతుని నమ్ముకొని అక్కడికొస్తే బావుండు అని ఎండోమెంట్లో ఎదురు చూసేటటువంటి దేవాదాయ, ధర్మాదాయ శాఖలకి, ఆఫ్ రోల్ ఎంప్లాయీస్‌కి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్‌కి, మున్సిపల్ ఎంప్లాయీస్‌కి, మెడికల్ ఎంప్లాయీస్‌కి ఎంతోమంది మన టర్మ్‌లో కొంతన్నా ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్‌కి కొంత సమయమన్నా తిరుమల బాలాజీ సేవ చేసుకుందామని ఆరాటపడి ఆ స్వామి కోసం, ఆ కలియుగ వైకుంఠనాథుడు వెంకటేశ్వర స్వామి కోసం ఆరాటపడే మనసులు ఉండవా? ఆ స్వామితో నమ్మకం మీద బ్రతుకుతున్న వాళ్ళు ఉండరా? వాళ్ళంతా దుర్మార్గులేనా? వాళ్ళంతా దొంగలేనా? అంటే అందరికీ లంచాలిచ్చి కాముగా ఉండడం చెప్పాడా జగను? కడుపు రగిలిపోతుంది. ఎందుకో తెలుసా? అక్కడ పనిచేసే వాళ్ళంతా దైవాన్ని నమ్ముకొని బ్రతుకుతున్న వాళ్ళు. చెప్పకుండా ఉంటారా? తప్పు జరుగుతుంటే? కాకపోతే నేతిని ఎక్కువ వాడలేదేమో, లడ్డు పటుత్వం తగ్గింది. గట్టిగా ఉండాలి లడ్డు. అది నెయ్యి వల్లే సాధ్యం. నెయ్యి వల్ల సాధ్యం. ఆ నెయ్యి కిలో పెట్టాల్సిన చోట 1/2 లీటర్ పెడితే తేడా వస్తుంది. ఇప్పుడు నేనున్నాను.
నా భార్యకి నీరసంగా ఉంది, వంకాయ కూర చేయమంటుంది, చక్కగా చేస్తా. నీకు తెలుసో లేదో నాకు మా అమ్మ అన్ని రకాలు నేర్పింది. ఎందుకంటే భవిష్యత్తులో వంట చేసుకోవాల్సి వస్తుంది, ఎవడికి తెలుసు, నేర్పింది. నా భార్య చేస్తే అన్ని సమపాలిన విధానంలో ఉంటాయి, చక్కగా ఉంటాయి, అమృతంలా ఉంటుంది, మింగేస్తా. అదే నేను చేశాను అనుకో, ఆ మట్టున నూనె కనబడుతుంది. నాకు మా అమ్మలాగా నూనె కనపడాలి, నూనెలో దేవాలి ఏ కూరైనా. సో అలా ఇప్పుడు అక్కడ వాడకంలో నేతిలో తేడా వస్తే లడ్డు పటుత్వం తగ్గుతుంది, మనం ఇంటికి వచ్చేసరికి చిరిగిపోతుంది. ఇట్లా కొన్ని ఉన్నాయి, అది జరిగింది, అది చాలా జరిగింది. ఖచ్చితంగా జరుగుతాయి. కానీ అన్న స్పిరిటు యాసిడ్ వాడే బాత్రూమ్ కెమికల్స్ కనుక అందులో వాడితే ఈ పాటికి ఎంతమంది చావాలి? అసలు అది అసలు కాబట్టి వీళ్ళకి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ అధికారులకి, ప్రభుత్వానికి నేను చాలా చక్కగా విన్నవించుకుంటున్నా. భయభ్రాంతులకి లోను చేసినా, మీరు ఏ రకమైనటువంటి వివాదాలలో ఇరుక్కున్నా, ఎన్నన్నా అవుగాక, తప్పు చేసిన వాడిని కర్మ వెంటాడి తీరుతుంది. ఆ కర్మ అది ఎవడైనా అనుభవించక తప్పదు. అలాగే బాలాజీని నమ్మేవాడు రాకుండా ఉండడు, వస్తూనే ఉంటారు, ప్రసాదం చక్కగా తింటూనే ఉంటారు. నేను రోజు తింటా తిరుమల లడ్డు, నాకు చక్కగా వస్తుంది, నేను వెళుతూ ఉంటా, నాకు వస్తుంది, చక్కగా తింటా. మరి ఈ 6 ఏళ్లలో మరి ఆ కల్తీ లడ్డు రోజు తిన్నానుగా. మీరంటే వెళ్ళొచ్చినప్పుడు తింటారేమో, నేను రోజు తిని చస్తాగా, మరి చచ్చి చావలేదే, రోగం వచ్చి చావలేదే. తిండి ఎక్కువైతే విరోచనాలు వచ్చి చస్తా, అంతే తప్ప ఇంకేమీ లేదు. కాబట్టి లడ్డు విషయం అనేది అది ఒక ప్రసాదం, ప్రమాదం కాదు. ప్రసాదం ప్రమాదం కాదు, దేవదేవుడిది, తిరుమల వెంకన్నది. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచించి మాట్లాడితే అందరికీ క్షేమదాయకం. తిరుమల వెంకన్న దర్శనం అనేది రోజు రోజుకి సామాన్యుడికి దూరం అయిపోతుందేమో అనిపిస్తుంది. చాలా కష్టంగా ఉంది తిరుమల వెంకన్న దర్శనం అనేది. అంటే దేవుణ్ణి దూరం చేస్తున్నారా వీళ్ళందరూ కలిసి విఐపి సంస్కృతి వల్ల? అది ఏంటి ఇది? వాళ్ళ మార్పు ప్రాభవాలని, వాళ్ళ అధికారాలని వాళ్ళకు కావలసిన విధంగా మలుచుకొని వాళ్ళు చేసే క్రమంలో ఇవన్నీ జరుగుతాయి. గడచిన 5 ఏళ్లలో తిరుమల దర్శనం కానీ, తిరుమల విధానం కానీ, ఇంకోటి కానీ చాలా తేలిగ్గా అయ్యేవి. ఇప్పుడు అసలు మాకు కావట్లేదు, చాలా చాలా కష్టంగా ఇబ్బంది ఉందని అవుతుంది ప్రతి వాళ్ళు కదా. అంటున్నారు. ఎందుకంటున్నారు? వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి. ఇప్పుడు నేనున్నాను నాన్న, నాకు కావాలి అంటే నిమిషాల్లో అరేంజ్ చేస్తారు. కాకపోతే ఏంటంటే మా అమ్మగారు చెప్పేవాళ్ళు, తిరుమల వెంకన్నని కష్టపడుతూ, నడుచుకుంటూ, స్మరణ చేస్తూ, ఆ జనంలో పడి, ఆ కాళ్ళు తొక్కించుకొని, ఆ నడుము గిల్లించుకొని, మీద పడుతూ, పరిగెడుతూ, అంత ఓపెన్గా దొరికిందంటే పరిగెడతారంతా, తాళం తీయగానే పరిగెడతారంతా. ఆ భక్తి తత్పరతతో భగవంత్ దర్శనం చేసుకోవాలి నాన్న, అందులో ఉండే ఆనందమే వేరు. నువ్వు ఓ టీవీగా గంజి పెట్టిన బట్టలు వేసుకొని అలా వెళ్ళి ఇలా చూసి బయటకు వచ్చి ఎర్ర వస్త్రం కప్పుకొని అందరికి, ఇది వద్దు నాన్న, ఇది వద్దు. ఓకే. కష్టంతో దర్శనం చేసుకో, పరమాత్ముడు కరుణిస్తాడు, నిన్ను అనుగ్రహిస్తాడు అని చెప్పింది. ఆహా. అదే చేస్తా. ఆ స్థితి ప్రముఖులతో దర్శనం చేసుకునేటప్పుడు కూడా నేను లైన్లో నుంచి వస్తాను, సింహద్వారం దగ్గర కలుస్తాను అని చెప్తా. ఉమ్. నేరుగా అవకాశం వచ్చినా ఏ రోజు వెళ్ళాల. ఓకే. అవునా? వెళ్ళలేదు నాన్న. సింహద్వారం గురించి వెళ్ళాలి అంటే దానికి చాలా ఉండాలి. నేనంత పెద్దవాడిని కాదు, గొప్పవాడిని కాదు, హోదా ఉన్నవాడిని కాదు, స్థాయి ఉన్నవాడిని కాదు. సీతమ్మ కొడుకుని, నారసింహుడి బిడ్డని, సగటు మనిషిని. కేవలం ఒక ఆజ్ఞ, నా తల్లి అలా వెళ్ళరా బాగుంటుంది అంది, అలానే వెళుతున్నా. నాతో ప్రముఖులు వచ్చినా మీరు సింహద్వారం దగ్గరికి నేరుగా రండి, నేను ముందుగా వెళ్ళి క్యూ లైన్లో వస్తాను అని చెప్పి అలానే వెళ్ళి అక్కడ కలుస్తా వాళ్ళని, అంతే. గ్రేట్. ఇంకొకటి గురుగారు, సరే జాతకాల విషయానికి వద్దాం. హస్త సాముద్రికం అంటున్నారు, ముఖ సాముద్రికం అంటున్నారు, గవ్వలు అంటున్నారు, పాచికలు అంటున్నారు, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ. అసలు ఏది నమ్మాలి, ఏం చేయాలి, ఏం అర్థం కావట్లా. నెంబర్ 1 మీ అమ్మా నాన్నని నమ్ము. నెంబర్ 2 భగవంతుడి నమ్ము. నెంబర్ 3 నీ కష్టాన్ని నమ్ము. జాతకాలు నమ్మొద్దా? నేను చెప్పను ఆ మాట. ఎందుకో తెలుసా? నా జాతకాలని నేను విమర్శించను. ఎందుకంటే నాకు తెలియదు. నా ఫీలింగ్ ఏంటో చెప్పనా? నువ్వు తిట్టుకున్నా సరే చెప్పి చస్తా, నాకేం ప్రాబ్లం లేదు. ఈ రాసులు, గ్రహాలు, నక్షత్రాలు నా నాన్న ఆడుకునే ఆట బొమ్మలు అని నా ఫీలింగ్. ఎంతమంది మెచ్చుకుంటారు నన్ను? ఇప్పుడు కామెంట్స్లో చూడు, దుయ్యబడతారు నన్ను పెట్టుకొని. ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. కానీ
నా నాన్న నుంచే వచ్చింది ఈ యావత్ విశ్వం అని అనుకుంటా, నా నాన్న గర్భంలో ఉంది ఈ యావత్ విశ్వం అనుకుంటా. నా నాన్న నుంచే వచ్చేవే కానీ గ్రహాలు తీసుకొచ్చాయా దశావతారాల్ని? కాదుగా. కాకపోతే నేను గౌరవిస్తా. ఎందుకో తెలుసా? ఈ జాతకాలు ఎంతోమందికి ఉపాధినిస్తున్నాయి. ఈ జాతకాలు ఎంతోమందికి కుటుంబాన్ని జీవనోపాధి కలిగించేలా చేస్తున్నాయి. ఈ జాతకాలు అనేవి కొంతమందికి జీవితాన్ని నిలబెడుతున్నాయి. అవ్విందా అవ్వలేదా అనవసరం. వాళ్ళ వాళ్ళ ఇంట్లో 4 వేళ్ళు కలిపి ముద్ద నోట్లో వెళ్ళడానికి దోహదపడుతున్నాయి. మనం గౌరవించాలి, అంతవరకే. కానీ భయాన్ని, పిరికితనాన్ని, ఆందోళనని, ఆతృతని, బెదిరింపు విధానాన్ని ఆసరాగా చేసుకొని అవతల వాడిలో ఇందులో ఏ ఒక్కటి ఉన్నా దాన్ని ఎన్కాష్ చేసుకొని మోసాలకి దిగబడి వాళ్ళ చేత అక్కర్లేకపోయినా అవి ఇవి చేయించి వీళ్ళు బాక్కుంటున్నారు. ఉన్నారు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు బాక్కుంటున్నారు. నేను ఒక్కటి అడుగుతా. ఒక క్లాస్ రూమ్లో 60 మంది పిల్లలున్నారు. ఒకే నక్షత్రం, ఒకే రాశి, ఒకే గ్రహం, ఒకే డేటు, ఒకే మంతు, ఒకే టైము ఉన్నవాళ్ళు ఇద్దరన్నా దొరుకుతారు కదా. కానీ ఒకడికి 100కు 100 వస్తాయి, ఒకడికి ఏమో ఫెయిల్ అవుతాడు. ఏం చెప్తావు? ఇదిగో మీరు వీడికి ఉంగరం పెట్టండి, మీ వాడు ఫస్ట్ రాకపోతే చూడండి. మరి ఎగ్జామ్ రాయడం ఎందుకు? ఎగ్జామ్ అప్పుడు వీళ్ళు రాసేది వచ్చేస్తే సరిపోతుందిగా, ఫస్ట్ వచ్చేస్తాడుగా. వస్తాడా? చించి అవతల బారేస్తాడు వాళ్ళ నాన్న. ఇక్కడ జాతకాలు అనేవి ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మండి. రైట్. అంతే. నా దగ్గరకి కొన్ని వేల మంది, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, మీకు దాదాపు 35 దేశాల్లో ఉన్నారు మీ కదా. ఎస్. ఆ జాతకాల ప్రకారం నేను చెప్పినా వినకుండా వెళ్ళి ముక్కు మొహం పగలగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను చెప్పింది విని ఇవాళ అపర కుబేరులైన వాళ్ళు ఉన్నారు. అపర కుబేరులైన వాళ్ళు కూడా ఉన్నారు. డాక్టర్ నీకు సంతానం కలగదు అని సర్టిఫై చేసిన తర్వాత వాళ్ళకి నానాన నారసింహుడి అనుగ్రహంతో కవలలు పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, వితౌట్ ఐవీఎఫ్ అండ్ ఐయుఐ. ఇస్తా కావాలంటే. చెప్పానుగా ఇందాక, సొల్లు మాట్లాడుతున్నాడా, సొల్లు పురాణమా? కామెంట్స్లో అదే అంటాడు, వీడు సొల్లుగాడు, వీడు సొల్లు పురాణం అని అంటారు కొంతమంది. నేను నచ్చని వాళ్ళు, జాతకాలు చెప్పేవాళ్ళు. బట్ నేను ఇస్తా, వివరాలు ఇస్తా. ఇందాక నువ్వు విన్నావు కదా ఫోను, అలాంటి వాళ్ళతో మాట్లాడతా కావాలంటే ఉన్నారు. ఇక్కడ విషయం ఏమిటి అంటే, ముందే వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులకి లోను చేయకండి, సలహా ఇవ్వండి, అంతవరకే. కాబట్టి ఈ జాతకాలు ఎంతవరకో అంతవరకే. పరమాత్ముని నమ్ముకుంటే నా దగ్గరకు వచ్చే చాలామందికి నేను వాళ్ళకున్న సమస్యని బట్టి ఏ భగవత్ స్వరూపాన్ని పట్టుకుంటే ఆ పరిష్కారం దొరుకుతుందో చెప్తా, అంతవరకే. దానికి అవసరమైతే భగవంతుడిని పట్టుకోమంటాను కానీ నన్ను పట్టుకుంటే ఏమవుతుంది? బూడిద వస్తుంది. నన్ను పట్టుకుంటే బూడిద వస్తుంది. భగవంతుణ్ణి పట్టుకుంటే జీవితం బంగారుమయం అవుతుంది. ఇది గ్రహించాలి అందరూ. భగవంతుడికి భక్తుడికి అనుసంధానం మీరే కదా, జ్యోతిష్యులే కదా. ఇప్పుడు అంబికా దర్బార్ బతి లాంటివండి. కరెక్టే, నువ్వు అన్నది కరెక్టే. కానీ మేము కూడా ఏం చేయాలంటే నిజం చెప్పాలి, మోసం చెయ్యకూడదు. ఏం చెయ్యాలో చెప్పాలి, ఏం చెయ్యకూడదో చెప్పాలి, అంతే తప్ప నమ్మారు కదా అని దోచుకోకూడదు నాన్న, దోచుకోకూడదు. నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, నా దగ్గరికి చాలామంది జాతకాలు చెప్పేవాళ్ళు, జ్యోతిష్ శాస్త్రంలో జాతకాలు చెప్పే వాళ్ళు వీళ్ళు నా దగ్గరకు వచ్చి నా ఆశీర్వాదం తీసుకొని వెళ్తారు. ఎందుకని? నారసింహుడి బిడ్డని, అంతకుమించి నాకేం తెలియదు. ఈ వజ్ర వ్యాపారులు, వైడూర్య వ్యాపారులు, బంగారం వ్యాపారులు వీళ్ళంతా వస్తారు. రుద్రాక్షలు అమ్మేవాళ్ళు వస్తారు, వీళ్ళందరూ వస్తారు. నాన్న రుద్రాక్షలు ఇది పెట్టుకుంటే అవుతుంది, ఇది పెట్టుకుంటే సూపర్ అని అంటే ప్రపంచంలో అందరూ రుద్రాక్షలే వాడాలి, జెమ్ స్టోన్స్ కూడా వాడాలి. ఈ కెంపు, పచ్చ, ఎరుపు, అది ఇది. కొంతమంది అది ఇది ఎందుకు మొత్తం నవరాత్రులు పెడదామని పెడతారు, అవునా? వాటి వల్ల అయితే దొంగతనం చేసే డబ్బుతో బంగారం ఆ రాళ్ళు పెట్టుకుని బతకాలి. ఈ వజ్ర వైడూర్యాలు అమ్మేవాళ్ళు, కెంపు పచ్చలు అమ్మేవాళ్ళు, ఈ రుద్రాక్షలు అమ్మేవాళ్ళు, వీళ్ళంతా జాతకాలు చెప్పేవాళ్ళు. తొలుత చేసే పనేంటి? వాడు షాపులు షటర్ ఓపెన్ చేసినా, వీడు స్నానం చేసి పంచకట్టుకొని వచ్చి వాడి కుర్చీలో కూర్చున్నా,
అమ్మా గాయత్రీదేవి, అమ్మా సరస్వతీదేవి, ఇవాళ నలుగురు వచ్చి నాకు కాస్త మేలు జరిగేలా చూడమ్మా, నా ఇబ్బందులు పోయేలా చూడమ్మా అని ఆ తల్లిని అడుగుతాడు. వీడు షట్టర్లు ఓపెన్ చేయగానే నేరుగా 2 అగరత్తులు తీసుకొని వెలిగిచ్చేసి శుభ్రంగా అది అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మా శ్రీ మహాలక్ష్మి ఇవాళ నాకు బాగా కలిసి రావాలి, నీకు ఇది చేయిస్తా, నీకు అది చేయిస్తా అని చెప్తాడు. ఆ తర్వాత వ్యాపారం మొదలు పెడతాడు. రుద్రాక్ష అయినా, రాళ్ళైనా, రప్పలైనా, ఏదైనా, జాతకాలైనా. వీళ్ళంతా చేస్తున్నది ఏమిటి? వ్యాపారమేగా. దేవుడికి దండం పెట్టి మొదలు పెడతారు. ఎస్. వ్యాపారం బాగుండాలని ఎవరికి పెడతారు? దేవుడికే పెడతారు. ఎవరికి మొక్కులు మొక్కుకుంటారు? దేవుడికే. ఇవాళ ఈ నెల నా వ్యాపారం ₹1,00,00,000 వస్తే ఒక 5% అనాథలకు ఇస్తా, ఓ 5% గుడికిస్తా అని అంటారు. ఎవరికి మొక్కుతున్నారు? జాతకాలు చెప్పేవాళ్ళు సరస్వతీదేవిని నమస్కరించి కానీ మాట్లాడరు. ఉపాసకులు అంటారు. ఇక నన్ను కూడా నాకు కూడా తగిలిచ్చారు నారసింహ ఉపాసకులు, నా పిండాకుడు నాకు ఉపాసన తెలుసు కానీ ఈ ఉపాసకులు నాకు తెలుసు. సంగీతారెడ్డి గారు తెలుసు, అందరూ తెలుసు. ఒకానొకప్పుడు ఎన్నికలకు ముందే నన్ను కలిసిన వాళ్ళు. అదే నేను ఉపాసకుడిని కాదు, అంత పెద్ద స్థాయి నాకొద్దు. ఈ కట్టె కాలి బూడిదయ్యేంత వరకు నారసింహుడి బిడ్డగా ఆ పాదాల దగ్గర అలా బ్రతికి చచ్చిపోయి మట్టిలో కలుస్తానేమో కానీ నేను ఏ రోజు గురువు అని భావించను, ఉపాసకుడిని అని అనుకోను. గురుగారు కష్టాన్ని నమ్మాలా, అదృష్టాన్ని నమ్మాలా? కష్టాన్ని నమ్మితేగా అదృష్టం వచ్చేది. అంటే కొందరికి చిరంజీవి కష్టపడకుండానే అదృష్టం వచ్చింది. అంటే ఒక్క చిరంజీవికి జరిగింది. 90% మంది కష్టపడుతున్నారు కానీ ఆ 1% అదృష్టం లేక. అదే చెప్పేది. ఇప్పుడు ఒక తరంలో 4 నటులు, తర్వాత తరంలో 4 నటులు, తర్వాత తరంలో 4 నటులు కదా. ఇప్పుడు 40 మంది వచ్చారు నటులు, 40 మంది వచ్చారు. వీళ్ళ అదృష్టం బాగుండి ఓటీటీ వచ్చి చచ్చింది కాబట్టి ఓటీటీలో ఈ 7 ఛానల్స్లో ఎక్కడో అక్కడ వచ్చి ఇప్పుడు చేస్తున్నారు కళాకారులు. ఇప్పుడున్న వాళ్ళు అదృష్టవంతులు. ఆనాడు లేదు. అన్నపూర్ణ, పద్మాలయ, సారథి, ఈ స్టూడియోలు బయట బిర్యానీ పొట్లాలు, మందు బాటిల్స్ ఇవన్నీ తీసుకొచ్చి డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అమ్మాయిని తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇలా నానా చండాలం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఆ కర్మ లేదు. ఎందుకని? వాళ్ళే ప్లీజ్ వెల్కమ్ అంటున్నారు. ఇంకెందుకు వీళ్ళకి కర్మ? ఎవడికి పడితే వాడు నాకు ఈ క్యారెక్టర్ ఇవ్వడా, వీడు యూట్యూబ్ ఛానల్ పెడతాడు, ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తాడు, అది కలిసి వస్తే వాడికి డబ్బులు, లేదంటే లేదు. కాబట్టి కష్టం అనేది తొలుత నాన్న పునాది వేయకుండా ఇల్లు కడతావా? అలాగే కష్టపడితేనే ఆ కష్టంలో నిజాయితీ ఉంటే అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. రైట్ గురుగారు. మరణం గురించి కూడా తెలుస్తుందా మనకి? ముందే తెలుస్తుందా? నిజానికి తెలిసినా మాట్లాడే అర్హత లేదు మనకి. అంటే నేను అటువంటి సిచ్యువేషన్లు కనబడితే ఇబ్బంది సమయం, కష్టకాలం అని చెప్తా. అంత మాట్లాడకూడదు నాన్న, మాట్లాడకూడదు. మనకు అర్హత లేదు. ఈ మధ్య కొన్ని నెలల క్రితం నా దగ్గరికి విజయ్ దేవరకొండ అభిమానులు, సమంత అభిమానులు, ఆ తర్వాత ప్రభాస్ అభిమానులు కొంతమంది వచ్చారు. ఇట్లా ఒక ఆయన వీళ్ళు ముగ్గురులో ఒకళ్ళిద్దరు సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు, ఉండరు, అది ఇది అని చెప్పారు గురువుగారు. అంటే ఒరే, చెప్పిన వాళ్ళు పోతారేమో పోరేమో నాకు తెలియదు కానీ వీళ్ళ ముగ్గురు మాత్రం ఏవి గారా శుభ్రంగా ఉంటారు. కాకపోతే ప్రభాస్కి మాత్రం ఒక దారుణమైన డిజాస్టర్ వస్తుంది మూవీ, ఆ తర్వాత మళ్ళీ నిలదొక్కుంటాడు. వీళ్ళలో ఎవరు చావర్రా అని చెప్పారు. ఆ పెద్ద మనిషి చెప్పిన 5 నెలల తర్వాత అందరూ బాగానే ఉన్నారు, ఎవరు చావల. ఎందుకు ఇలా చెప్పాలి? వాళ్ళకి ఇప్పుడు తెలిసిన జాతకాల్లో తెలిసిన నువ్వు చెప్పకూడదు. మనం ఎవరు చెప్పడానికి? భవిష్యత్తు తెలిసిందనుకో, ఆమోదయోగ్యంగా అవకాశాన్ని ఇస్తూ అతనిలో ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ అతను నమ్మేలా 4 మంచి మాటలు చెప్పు. అంతే తప్ప నువ్వు ఈ పూజ జరిగితే నువ్వు పోతావు, ఇది జరగకపోతే నీ ఇంట్లో ఇది అవుతుంది, ఇలా చెప్పి దారుణంగా సంపాదించే వాళ్ళు ఉన్నారు. అది నాకు నచ్చదు. అటువంటి స్థితే వస్తే కష్టకాలం, ఇబ్బంది సమయం కొంచెం జాగ్రత్తగా ఉండండి అని తెలియపరుస్తా. ఈవెన్ అవి కూడా నిజాలు అవడంతోనే కొంచెం అందరికీ అంటే ఏది చెప్పినా మొహం మీద చెప్తాడు, మొహమాటం లేకుండా అన్న నమ్మకాన్ని సంపాదించుకున్న నాన్న. ఇవాళ నేను నీకు ఒకడు నా దగ్గరకు వచ్చి వాళ్ళ సంతోషం కోసం నాకు వచ్చే డబ్బు 10 కాదు 25,000 వస్తుంది ఇలా చెప్తే నేను చెప్పాను అనుకో, అబ్బా గురువుగారు అది ఇది అని అంటారు, అబ్బా మీరు దేవుడు అంటారు, ఇందాక నువ్వు విన్నట్టే. అదే నేను చెప్పింది కనుక జరగలేదనుకో, ఆంధ్ర సంస్కృతాల్లో ఉన్న బండ బూతులు తిడతారు.
మా అమ్మ అనేది, "నీ వల్ల ఒక మనిషి మనసు ఆనందపడితే, ఒక మనిషి మనసు సంతోషపడితే, ఆ మనిషి ఆ సంతోష సమయంలో నిన్ను తలుచుకుంటే అది అనంతకోటి ఐశ్వర్య ఆశీర్వచనం నాన్న. దానికోసం చచ్చిపో. రంగు కాగితాల కోసం కాదు. నీ దగ్గరకొచ్చే మనుషులు కాదు, స్థాయి కాదు, హోదా కాదు. ఎవరి గురించి ఏమైనా సరే నీకిచ్చే రంగు కాగితాలు మారతాయేమో, నీ సేవ మారకూడదు" అని చెప్పింది. అలానే బతుకుతున్నా. ఈ మధ్య నెగటివ్ ట్రెండ్స్ అంటే నెగటివ్ పబ్లిసిటీని కూడా పాజిటివ్గా వాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ చంద్రహాస్ పాట లాగా. అది పోతుందని ముందే చెప్పిన మొదలష్టప్పాడిని నేను. అవునా? నాకు యాక్చువల్‌గా ఏంటంటే నన్ ఇప్పుడు నన్ను కామెంట్స్‌లో మీరు అనవసరంగా ప్రత్యేకంగా తిట్టి చావక్కర్లా. నన్ను నేను తిట్టుకుంటూనే ఉంటా. ఎందుకో తెలుసా? నిజం చెప్తూ ఉండి చస్తా కాబట్టి. నేను నా దగ్గరికి అదేదో అంటారు కదా నాన్న, ల్యాప్‌టాప్‌లో ఓపెన్ చేసి చూపిస్తారు కదా! అలా నా దగ్గరకొచ్చి ఇలా మొదలుపెడుతున్నావంటే దాని స్థితిగతులు చెప్తా. సినిమా ఓపెనింగ్ అప్పుడే చెప్తా. ఓపెనింగ్ అప్పుడే చెప్తా దాని విధానం ఎలా ఉంటుందనేది. యూ కెన్ చెక్ ఇట్ ఔట్ ఇన్ ద గూగుల్ ఆర్ యూట్యూబ్ ఆర్ ఎనీ మీడియా. నేను చెప్పినవి ఏ రకంగా ఉన్నాయని. సో, అలా నా దగ్గరికి 2 ప్రత్యేకించి 'మోగ్లీ' అని ఒకటి తీసుకొచ్చి చూపిచ్చారు. నేనప్పుడు అన్నా, "ఒరేయ్! ఈ సినిమా సర్వనాశనం అవుతుంది ఒకడి వల్ల. ఆ విలన్ క్యారెక్టర్‌గా వేసినవాడు ఈ విలన్ పాత్రకి అనర్హుడు. కానీ వాడిని పెట్టారు. ఇది అంతగా ప్రభావం చెందదు. కానీ ఈ పిల్లవాడు ఎవడైతే ఉన్నాడో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకి తానుగా ఒక అద్భుతమైన మార్క్ చూపిస్తాడు. భవిష్యత్తులో వీడు యాక్షన్ హీరో అవుతాడు. అందుకు వీడు సంసిద్ధంగా ఉంటే సరిపోతుంది. వాడు అటువైపు వెళితేనే మంచిది. కానీ ఈ సినిమా మాత్రం డబ్బులివ్వదు. కేవలం ఆ ఒక్కడే దీనికి మైనస్ పాయింట్. దాంతోనే పోతుంది." అదే జరిగిందిట. నాకు తెలీదు. అలాగే ఇప్పుడు ఈ చంద్రహాసన్ ఎవడు మన ప్రభాకర్ కొడుకు. ప్రభాకర్ ఎవరు? అత్యంత అద్భుతమైన నటుడు. ఈటీవీ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మన ప్రభాకరే. అచ్యుత్ తర్వాత మళ్ళీ అంతటి ప్రాభవాన్ని సంపాదించుకున్నది కూడా ప్రభాకరే. అచ్యుత్, ప్రభాకరు, కాదంబరి కిరణు, అశోక్ కుమారు వీళ్ళంతా ఒకప్పటి మంచి స్నేహభావంతో ఉన్నవాడు నాకు. నేను అన్నీ తెలియపరుస్తూనే ఉంటా. ఈటీవీకి ప్రభాకర్ మగవాళ్ళలో అయితే యమున ఆడవాళ్ళలో, వీళ్ళిద్దరే 2 కళ్ళు సుమన్‌కి అని అనేవాడిని నేను. సో, ఒక సామెతని నిజం చేశాడు వీడు. పండిత పుత్రః పరమసుంఠః. అటువంటి మహానుభావుడి కడుపున పుట్టి, ఆ తండ్రికి మచ్చ రాకుండా, మాట రాకుండా, ఎవరు వేలెత్తి చూపించి ఎద్దేవా చేసే విధంగా ఉండకుండా ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఏం చేసినా చెల్లుతుంది, ఏదైనా నడుస్తుంది అన్న ఆలోచనతో ఎంత హీనానికి దిగజారారు. కానీ అతనికి నెగటివ్ పబ్లిసిటీ వల్ల కూడా పబ్లిసిటీ అయితే వచ్చింది కదా! ఇదేమన్నా యోగమా? అవును, కరెక్టే. ఇదేమన్నా వచ్చింది. ఇంక సినిమాలు చేయకుండా. ఇప్పుడు వాడితో మాట్లాడే వాళ్ళెవరైనా సరే, వీడితో మనం సినిమా అనుకుంటే రేపు వీడు మన దగ్గర కూడా ఇలానే చేస్తే చంకన ఆగిపోతాం. వీడితో సినిమా సంతకం పెట్టించుకుంటే వీడు మధ్యలో నాకు గొంతెమ్మ కొరుకులు కొరితే మనం చచ్చి ఊరుకుంటాం. వీడు వద్దు, వీడితో సినిమాను వద్దురా బాబు అని పక్కెళ్తారు. ఇదే జరుగుతుంది. వాడికి కూడా 2028 జనవరి దాకా కొన్ని ఇబ్బందులున్నాయి. ప్రభాకర్‌కి అవకాశాలు కూడా వీడి వల్ల కొన్ని ఇబ్బందులున్నాయి. మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ప్రభాకర్ యొక్క విధానంలో సినిమాల మీద ఎంత ఎక్కువ ఉంటే అంత బ్రహ్మాండంగా ముందుకెళ్ళిపోతాడు. కానీ తను ఎందుకో ఆగుతున్నాడు. అది సరే, అది వాళ్ళ ఇష్టం. కానీ చంద్రహాస్‌కి మాత్రం ఇప్పుడు కష్టకాలం నడుస్తోంది. తెలుస్తుంది. ఓకే. రైట్ గురుగారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే ఓ 2 కులాలు, 2 వర్గాలు అనే ఒక వాళ్ళకే ఉన్నాయి. అంతే. ఇక అంతేనా? అంతే. టాలెంట్ ఉన్న వాళ్ళకు మంచి రోజులు అనేది ఏం లేదు. టాలెంట్ ఉన్న వాళ్ళ కోసమే కదా ఓటీటీ. అచ్చా. టాలెంట్ ఉన్న వాళ్ళకి దొరికిన ఒకే ఒక అద్భుతమైన ప్లాట్‌ఫామ్ ఓటీటీ. సెకండ్ వచ్చి యూట్యూబ్. ఈ రెండే. ఇక ముందు ముందు ఈ మాల్సు ఉండవు, ఈ స్క్రీన్లు ఉండవు, ఏవి ఉండి చావవు. డైరెక్ట్‌గా మీ ఇంట్లో ఉన్న టీవీకి శాటిలైట్ కనెక్షన్ ఇస్తాం, డబ్బులు కట్టండి అంతే. ఇదే ఉంటుంది. నేను 27 సంవత్సరాల క్రితం అనుకుంటా విజయవాడ అప్సరా థియేటర్‌లో సినిమా చూసా. బహుశా ఇక్కడికి కూడా వచ్చే అవకాశం ఉండదేమో అని అన్నా. నిజంగానే వెళ్ళలా. ఈ మన ఊరిలో సినిమా థియేటర్లు కళ్యాణ మండపాలుగా మారతాయని చెప్పిన వాడిని. ఆ తర్వాత కళ్యాణ మండపాలు వ్యాపారపరమైన కమర్షియల్ 1 టౌన్ వస్త్రలతలాగా కమర్షియల్‌గా మారతాయన్న. అందులోనే
వెళ్ళామా, షాపింగ్ చేశామా, తిన్నామా, తిరిగామా, ఆడామా, పాడామా, సినిమా చూసి చచ్చామా, కొంపకు వచ్చామా అన్నట్టు ఉంటుంది. భవిష్యత్తు అదే జరిగిందేంటి. ఇక ముందు ముందు స్క్రీన్లు కూడా ఉండవు. ఎందుకని ప్రతివాడు ఇంట్లో హోమ్ స్క్రీన్ పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఇంట్లో కూర్చొని అదేదో ఓటీటీ ఛానల్లో ఒక సినిమా చూడాలంటే వీడు పే చేస్తాడు, సినిమా వచ్చేస్తుంది. ఆ విధానం మొదలవుతుంది భవిష్యత్తులో. ఆ విధానం మొదలవుతుంది. ఎవడికి కష్టపడాలని లేదు. అర్థమైందా? అభిమానులు చేసే అల్లరి కోసం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ థియేటర్ల దగ్గర, మాల్స్ దగ్గర జరిగే ఈ అభిమాన ఆనంద హేళ హీరోల ఇళ్ళ దగ్గర జరుగుతాయి భవిష్యత్తులో. ఓహోహోహో. అంతే. అంతే. తీసుకోండి. ఇంకా ఎన్నాళ్ళు ఈ తర్వాత ఈ అవార్డులు కూడా ఉండవు అని అన్నా 100 రోజుల పండగకి గెస్ట్గా వెళ్ళి. కథం. నా కర్మ నాన్న, ఏది మాట్లాడినా 5 వస్తుంది, నన్నేమో తిట్టి చేస్తారు. మీ నాలుక మీద మచ్చున్నట్టు. ఏమీ లేదు, నారసింహుడి అనుగ్రహం ఉంది, అంతే. అది నాన్న. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేది కులాల వారిగా ఎలాగో విడిపోయింది, ప్రాంతాల వారిగా కూడా విడిపోయే అవకాశం ఉందా? ఎప్పుడో చెప్పా కదా నాన్న, నువ్వు యూ కెన్ చెక్ ఇట్ అవుట్. విడిపోకముందే, విడిపోకమంటే తెలంగాణ విడిపోయిన తర్వాత సినీ రంగం ముందే చెప్పా, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ సపరేట్ అవుతుంది, ఆంధ్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ సపరేట్ అవుతుంది, ఈ ఛాంబర్ వేరుంటుంది, ఆ ఛాంబర్ వేరుంటుంది. మళ్ళీ మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయానికి చాలామంది వైజాగ్ వైపు వెళ్ళిపోతారు, షూటింగ్లు అక్కడ ప్రాధాన్యత ఇస్తారు. ముందు జరిగేది ఇదే. వైజాగ్ని ప్రభావితం చేసి వైజాగ్ని సినీ ఇండస్ట్రీకి మూలం చేస్తారు, జరిగేది ఇదే అని చెప్పా. నేను చెప్పిన కొన్నాళ్ళకి గంటా శ్రీనివాసరావు గారు అనౌన్స్ చేశారు. అదే జరిగింది. ఇక్కడ తెలుగు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వచ్చింది, దీనికి చైర్మన్ వచ్చాడు, అక్కడ వస్తుంది. సినీ వర్గాలు ఏనాడో విడిపోయినాయి, బయటకు కనిపించట్లా, అంతే. మీరు చూస్తారు తొందరలో. ఏం రత్నం రేపు అక్కడ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయినా ఆంధ్రాలో, నేనేం ఆశ్చర్యపోను. దెర్ ఆర్ ఛాన్సెస్ ఆర్ దేర్. కాబట్టి ఇక్కడ సినీ రంగం, టీవీ రంగం ఆంధ్ర అండ్ తెలంగాణగా ఆల్రెడీ అందరికీ తెలుసు, ఆల్రెడీ అందరూ చూస్తున్నారు. ఇక్కడ కన్నా మన గోదావరి జిల్లాలు, మన బీచ్లు, వైజాగ్, కాకినాడ, యానాము, బాపట్ల, చీరాల, కృష్ణపట్నం వీటన్నిటినీ డెవలప్ చేస్తున్నారు బికాజ్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ. ఓకే. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్, ఎంటర్టైన్మెంట్ బిజినెస్, టూరిజం బిజినెస్ అన్నీ చేస్తున్నారు. ఇంకా అక్కడికే పోదాం. 15-20 ఏళ్ల క్రితమే మోహన్ బాబు తీసుకోలేదా, సురేష్ బాబు తీసుకోలేదా, రామానాయుడు గారు ఎవరికి తెలియదు ఇవన్నీ. అక్కడికి అందరు చెప్తారు స్టూడియోల కోసం తీసుకున్నారని. ఆల్రెడీ కొన్ని అయినాయి, షూటింగ్లన్నీ అక్కడ అవుతాయి, ఇక్కడ వీళ్ళ ఆస్తులు ఉంటాయి. ఇవి రేపు అద్భుతమైన కన్వెన్షన్లుగా మారుతాయా, లేకపోతే రెంట్లకి ఇచ్చే స్టూడియోలుగానే ఉంటాయా, అది తెలియదు. ఆ సమయం వచ్చినప్పుడు మాట్లాడతా. థ్యాంక్ యూ గురుగారు. అనర్గళంగా, అప్రతిహతంగా అద్భుతమైన విషయాలని చెప్పారు. అద్భుతం. ఇలాంటి ఇంటర్వ్యూ నేను ఇంతవరకు చేయలే, ఇది ఫస్ట్ టైం ఇలా చేయడం. అంటే నాకు మాట రాకుండా చేశారు, నోట మాట రాకుండా అలా సైలెంట్గా చూస్తూ ఉండిపోయా మీ మాటలు వింటూ. అంటే ప్రారంభానికి ముందే నీ గురించి నేను చెప్పినవన్నీ విన్నప్పుడు నీ కళ్ళు చెమర్చాయి. బికాజ్ ఆఫ్ మదర్. నేను నిజం చెప్పానని కాదు, మళ్ళీ నీ జీవితంలో నువ్వు చేసిన మంచి కానీ, మీ వాళ్ళ కోసం పడిన తపన కానీ, నీ తోబుట్టువుల కోసం నిలబడి చేసిన సాయాలు కానీ, ఇవన్నీ ఒక్కసారి నీ కళ్ళ ముందుకొచ్చి నీ కళ్ళు చెమర్చాయి. నారసింహుడి బిడ్డకి ఒక్కటే పద్ధతి, నన్ను నమ్మితే ఆ నమ్మకాన్ని నిజం చేయడం కోసం నారసింహుడి బిడ్డ 7 సముద్రాల అవతల ఉన్న వాళ్ళని కూడా కాపాడుకుంటాడు. అందుకు నిలువెత్తు సాక్ష్యం మన ఇంటర్వ్యూ అయిపోయినాక నీ ముందే మాట్లాడతా. నాకే అభ్యంతరం, కాంటే రికార్డు చేసుకో. ఖచ్చితంగా ఆల్రెడీ విన్నాను. ఏ వివరాలు లేకపోయినా నా నాన్న ఉన్నాడన్న ఒక్క నమ్మకంతో బ్రతుకుతున్నా, నా భార్య అండతో బ్రతుకుతున్నా, నా తల్లి ఆశీర్వచనంతో బ్రతుకుతున్నా, నా నారసింహుడి యొక్క ధైర్యంతో బ్రతుకుతున్నా. ఇది సీతమ్మ కొడుకు నారసింహుడి బిడ్డ. దండాలు స్వామి, దండాలు. అద్భుతం. శుభం భూయాత్. థ్యాంక్ యూ గురుగారు. సో విన్నారు కదా, ఇంత అద్భుతమైన ఇంటర్వ్యూ నేనే చేయలేదు ఇంతవరకు, నాకు మాట్లాడే అవకాశం కూడా రాలేదు, ఇవ్వలేదు ఆయన. సో అద్భుతమైన జాతకాలు చెప్తారు. మీ ఏ సమస్య ఉన్నా వెంటనే ఫోన్ చేయండి, గురువుగారు మనకు అందుబాటులోకి వచ్చారు. సో ఇక దున్నేద్దాం జాతకాలని. ఆయన అన్నట్టుగా జాతకాలు లేవలే అంటారు కదా, అట్లాంటిది ఏం కాదు. అద్భుతమైన దాదాపు 35 దేశాల్లో ఆయన
ఆయన శిష్యులు కానీ ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు కానీ ఉన్నారు. అంతటి ఘన చరిత్రలు ఆయన. సో తప్పకుండా రాఘవ్ శర్మ గారి కోసం వెంటనే కాల్ చేయండి. ఆయన గురుగారు లైన్లోకి వచ్చి మీతో మాట్లాడతారు. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.